ఇది ఎలా మొదలు పెడతానంటే అమ్మా, శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు 3వ అధ్యాయంలో, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. అంటే ఎవరైతే గురువులు ఉంటారో సమాజంలో, చిన్నజీయర్ స్వామి ఆయనకి శివుడు అంటేనే నచ్చదు అనేది ఒకటి వినిపిస్తూ ఉంది, మీరేమంటారు దాని గురించి? రామానుజ సంప్రదాయం చెందిన వ్యక్తి నా చిన్నజీయర్ స్వామి గారు కదమ్మా. ఈ వైష్ణవుల్లో ఒక సేయింగ్ ఏమంటే, శివుడు అసలు దేవుడు అనే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఫస్ట్. రామాయణం గురించి కానీ అది జస్ట్ ఊరికే ఏదో కల్పిత క్యారెక్టర్సే తప్ప నిజంగా జరిగింది కాదు అని అనేసి అని అంటారు. అంటే వీ హ్యావ్ రామ్ సేతు సాటిలైట్ పిక్చర్స్ ఎవిడెన్స్. వై యూ డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ దట్? అసలు కృష్ణుడి గురించి మాట్లాడినప్పుడు అయితే ఇంకా ముస్లిమ్స్కి కూడా వాళ్ళ దేవుడికి అధిపతి కృష్ణుడే అని అనేసి కూడా వింటూ ఉన్నాను. ఒక పక్క జీసస్కి కూడా అని అంటూ ఉంటారు. కృష్ణం వందే జగద్గురం. మనకి ఇతిహాసాలు మక్కేశ్వర్ మహాదేవ, వీళ్ళు రాసుకున్న పేరు కూడా మక్కా అని పెట్టుకున్నారు పేరు. అంటే ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు ఏం చెప్తారంటే, ఇది పద్ధతి అని చెప్పారు తప్ప ఇదే చేయాలి, ఇదే దేవుడు, ఇదే అనేసి ఎక్కడ లేదు అని అంటారు. నువ్వు సాటర్డే ఈ గుడికి పోతేనే, నువ్వు ట్యూస్డే ఈ గుడికి పోతే, వెడ్నెస్డే ఈ గుడికి పోతేనే, లేకపోతే నువ్వు ఈ సంప్రదాయం జాయిన్ అయితేనే, లేకపోతే నువ్వు ఇట్లా నామం పెట్టుకుంటేనే నువ్వు భక్తుడు అని ఎక్కడ నో వేర్ భగవాన్ కృష్ణ సెడ్. మనం మహాభారతంలో కూడా చూస్తాము, ఎప్పుడైతే ద్రోణాచార్యుడు, భీష్మ పితామహ, వీళ్ళు కూడా ఒక రాంగ్ సైడ్లో వాళ్ళు సపోర్ట్ చేశారు, రాంగ్ సైడ్. దాని అవుట్కమ్ ఏమైంది? పూర్వంలో వైష్ణవులు శైవులు కొట్టుకున్నారు, మనం ఆ జమానాలో లేని. ఈ కాలంలో హిందువులందరం ఐక్యమయ్యాము, అందరు రామ మందిరం సపోర్ట్ చేశారు, రామ మందిరం కట్టాము. ఇట్లాంటి కాలంలో ఈ విభేదాలు అనేవి చాలా అనర్థానికి దారితీస్తాయి. ఈశ్వర సర్వభూతానాం హృదయేషర్జున తిష్టతి. ఎవ్వరు ఈశ్వరుడికి భిన్నంగా లేరు. నమస్తే, ఆంధ్రప్రభ ప్రేక్షకులకి స్వాగతం. నేను ప్రియాంక. ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాము ఇలా పొలిటికల్గా ఎంతోమంది సనాతన ధర్మం గురించి మాట్లాడడం. ఒకళ్ళు మంచి చేస్తాము, సనాతన ధర్మంని ఉద్ధరిస్తాము అని చెప్పి వస్తే, ఇంకొకళ్ళేమో మొత్తానికి సనాతన ధర్మంనే డెస్ట్రాయ్ చేసేయాలి అని మాట్లాడుతున్నారు. ఏవేమైనప్పటికీ అసలు సనాతన ధర్మం అంటేనే ఒక మంచి విషయాన్ని ధర్మంగా ఆచరించడం అనేదే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు కొంతమంది సనాతన ధర్మంలో హిందువులుగా ఉంటూ మేము ఈ దేవుణ్ణి కొలుస్తాము, ఆ దేవుణ్ణి కొలుస్తాము, వీళ్ళలో వీళ్ళే కొట్లాడుకుంటూ విభజనలు చేసుకుంటూ ముందరికి వెళ్తూ ఉన్నారు. అసలు ఏం చెయ్యాలి అన్న క్లారిటీ అనేది లేదు. అయితే దీని గురించే చక్లం వెంకటేష్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన MS లో కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసుకొని గత 5 సంవత్సరాలుగా ఇక్కడ భగవద్గీత సాంస్క్రిట్ క్లాసెస్ చెప్తూ ఉన్నారు ఆన్లైన్లో ఫ్రీగా. ఆయన అక్కడే ఉండొచ్చు, మంచి ఉద్యోగం, మంచి బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అదంతా ఉంది. అయినా కానీ ఇక్కడికి వచ్చి సనాతన ధర్మం మీద, అలాగే ఎవరైతే యాంటీగా మాట్లాడుతూ ఉన్నారో, లేకపోతే ఏమన్నా డౌట్స్ ఉంటాయో వాటిని క్లారిఫై చేస్తూ ఆయన జీవనాన్ని సాగిస్తూ ఉన్నారనమాట. అయితే ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన ఈరోజు మన స్టూడియోకి రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మనకుండే సందేహాల్ని ఆయనతో మాట్లాడి నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. చాలా మంచిగా అనిపిస్తుంది ఈ మధ్య కాలంలో. లైక్ నార్త్లో మనం ఈ వేవ్ చూస్తున్నాం, ఐఎమ్ సనాతని అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్స్లో ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది. నిజంగా చాలా బాగుంది. వాయిస్ రేస్ చేసి చిన్న పిల్లలతో సహా అన్ని పద్యాలు చెప్పడం కానీ, సనాతన ధర్మం గురించి మాట్లాడడం కానీ చాలా ముచ్చటేస్తుంది. ఇప్పుడు మీరు కూడా చిన్నవారైనా కానీ ఎంత నాలెడ్జ్ ఉందో, క్వశ్చన్స్ నాకే లేవు అడగటానికి. సో అయితే ఇప్పుడు నేను ఇంట్రోలో చెప్పినట్టుగా సనాతన ధర్మం అంటే హిందువులే వస్తారు ముఖ్యంగా చెప్పుకోవడానికి. అందులో వీళ్ళలో వీళ్ళే మేము ఈ దేవుణ్ణి కొలుస్తాము అంటే శైవులకి పడదు, నారాయణ్ని కొలుస్తాము అని అంటారు, అసలు మాకు విగ్రహమే వద్దు అని అంటారు కొంతమంది. మళ్ళీ ఇస్కాన్ది ఒక వేవ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం మాట్లాడితే అమెరికాలో కూడా ఎంతో మంది హిందూయిజంని తీసుకుంటున్నారు, కానీ ఇక్కడ ఉన్న హిందువులు మాత్రం ఈ భేదాభిప్రాయాలతో ఇబ్బంది పడుతూ కొట్లాడుతూ ఉన్నారు. మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప, మా ఆచారం గొప్ప అంటే మా ఆచారం గొప్ప అని కొట్లాడుతున్నారు. అసలు ఏంటి, ఎందుకని వీళ్ళలో వీళ్ళకే ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి గొడవలు? నేను ఇది ఎలా మొదలు పెడతానంటే అమ్మా, శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు 3వ అధ్యాయంలో, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనః
సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. అంటే ఎవరైతే గురువులు ఉంటారో సమాజంలో, ఆ గురువులు ఎప్పుడైతే పక్షపాత వైఖరితో ఉంటారో, వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకున్న ద్వేషాన్ని వాళ్ళు మాటల ద్వారా ప్రవచనాల రూపంలో చెప్తారో, అప్పుడు సర్టన్లీ వాళ్ళ ఫాలోవర్స్ అని ఫాలో అవుతారు. సో అందుకే ఇప్పుడు మనం మహాభారతంలో కూడా చూస్తాము, ఎప్పుడైతే ద్రోణాచార్యుడు, భీష్మ పితామహ, వీళ్ళు కూడా ఒక రాంగ్ సైడ్లో వాళ్ళు సపోర్ట్ చేశారు, రాంగ్ సైడ్కి. దాని అవుట్కమ్ ఏమైంది? ఇప్పుడు వాళ్ళు కనుక దుర్యోధనుడిని ముందే ఒక ఆచార్య, అంటే ఆయన టీచర్ ఆఫ్ దుర్యోధన అండ్ కౌరవాస్ అండ్ పాండవాస్ బోత్, బట్ హీ సైడెడ్ విత్ దుర్యోధన. ఇఫ్ దే సెడ్ దుర్యోధన యువర్ రాంగ్, జస్ట్ మూవ్ అ సైడ్, అసలు యుద్ధం అయి ఉండేది కాదుగా. సో ఈ శ్రేష్ఠ పొజిషన్లో ఎవరైతే ఉంటారో, ఒక పీఠాధిపతి, మఠాధిపతి, గురువులు, ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎప్పుడూ రెస్పాన్సిబుల్గా మాట్లాడాలి. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ వెనం స్పిల్ చేయడం స్టార్ట్ చేస్తారు, ఇప్పుడు పూర్వంలో వైష్ణవులు శైవులు కొట్టుకున్నారు, మనం ఆ జమానాలో లేము. ఎప్పుడు ఈ కాలంలో హిందువులందరూ ఐక్యమయ్యాము, అందరు బీజేపీని ఎన్నుకున్నారు, అందరు రామ మందిర్కి సపోర్ట్ చేశారు, రామ మందిరం కట్టాము. ఇట్లాంటి కాలంలో ఈ విభేదాలు అనేవి చాలా అనర్థానికి దారితీస్తాయి. రైట్. అయితే ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఒక 2-3 రోజుల నుంచి చూసుకున్నట్టయితే కనుక చిన్నజీయర్ స్వామి గారిది ఒక ఫోటో వైరల్ అవుతుందన్నమాట. అంటే ఆయన ఎప్పుడు శివుణ్ణి కొలవరు అని చెప్పేసి, లేకపోతే ఆయనకి నచ్చదు అని చెప్పేసి, శైవం అంటేనే ఆయనకు పడదు అని చెప్పేసి ఒక టాక్ ఉంది. సో అది నిజం కాదు, ఆయన శివుడు విగ్రహ స్థాపనకి వెళ్ళారు, ఆయన శివుని కూడా కొలుస్తారు అని అంటున్నారు. అసలు ఎందుకని ఇది వచ్చింది? అండ్ ఆ ఫోటో కూడా వైరల్ అవుతుంది. అండ్ అదర్ సైడ్ ఇంకోటి ఏంటంటే, ఆయన ఒక ఇలానే వెంకటేశ్వర స్వామి గుడి ఇనాగ్రేషన్కి వెళ్తూ అక్కడ మధ్య దారిలో శివ ఆలయం వస్తే గనక ఆయన అక్కడి నుంచే వెళ్ళను, నేను అసలు వేరే దారి గుండా వెళ్తాను అని చెప్పేసి ఆ దారి గుండా వెళ్లకుండా వెళ్ళారు అని అనేసి. అంటే ఆయనకి శివుడు అంటేనే నచ్చదు అనేది ఒకటి వినిపిస్తూ ఉంది. మీరేమంటారు దాని గురించి? రామానుజ సంప్రదాయం చెందిన వ్యక్తి నా చిన్నజీయర్ స్వామి గారు కదమ్మా. అయితే ఈ వైష్ణవుల్లో ఒక సేయింగ్ ఏమంటే, ఈవెన్ వెన్ అ టైగర్ చేజెస్ యూ, వ్యాఘ్రహ వెన్ ఇట్స్ చేజింగ్ యూ, మన వెంట పడినప్పుడు శివాలయం కనిపిస్తే శివాలయం లోపలికి శరణం కోసం వెళ్ళొద్దు అని చెప్తారు. శివుడు అసలు దేవుడు అనే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఫస్ట్ పాయింట్. అండ్ వాళ్ళ టెక్స్ట్లో అట్లా రాసి ఉంది, వాళ్ళు అట్లా చేయకూడదని రామానుజాచార్య వర్క్స్లో కూడా అట్లా క్లియర్గా రాసి ఉంది. సో వెన్ ఇప్పుడు అవి పూర్వంలో వాళ్ళు రాసుకున్నారు, అప్పుడు గొడవలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు లేవు గొడవలు. ఇప్పుడు వైష్ణవులకి, శైవులకి, ఇతరులకి ఇప్పుడు ఏం గొడవ లేదు. అందరం ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాం, తిరుపతి వెళ్తాం, శ్రీశైలానికి వెళ్తాం, కాశీ వెళ్తాము, అన్ని చోట వెళ్తాం, మనకేం భేదం లేదు. ఇప్పుడు ఆ భేదం లేని టైంలో భేదం క్రియేట్ అవుతుంది ఇట్లాంటి స్టేట్మెంట్స్ వల్ల. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ శివాలయంకి అక్కడ పోలేదు, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మొన్న ఏదో శివాలయం ప్రతిష్టను ఏదో అభిషేకం ఏదో చేశారు. అది చేసినంత మాత్రాన ఆయన భావనేం ప్రకటన అవ్వట్లేదు అక్కడ. శివుడు దేవుడు అనే భావన, సి దట్స్ నాట్ అ రీజన్ దాట్ హీ రెస్పెక్ట్ శివ. వై ఐఎమ్ సెయింగ్ దాట్ ఈస్, రామేశ్వర శివలింగం అనేది ఒక జ్యోతిర్లింగం. రామేశ్వర శివలింగం డేటింగ్ అనేది ఆయన ఏమన్నారంటే ఏదో ఒక 1000 సంవత్సరాల క్రితం వచ్చిన గుడి అన్నారు. ఒక సందర్భంలో 1000 సంవత్సరాల క్రితం ఎవరో కట్టారన్నారు. బట్ ఐల్ టెల్ యూ దాట్ ఇన్ బృహదీశ్వర్, ఇన్ టాంజోర్, ఇన్ తమిళనాడు టాంజోర్లో బృహదేశ్వర టెంపుల్ ఉంది, హ్యూజ్ శివాలయం. ఇది రాజరాజ చోళ కట్టారు. జస్ట్ 1000 years బ్యాక్ దట్ వాస్ బిల్ట్. ఐఎమ్ సెయింగ్ జస్ట్ ఇంటెన్షనలీ, ఉట్టిగా. ఎందుకంటే శివాలయాలకి డేటింగ్ మనం వెళ్తే, వాట్ ఈస్ ద డేట్ ఆఫ్ శివాలయం? వీ హ్యావ్ thousands of years ఓల్డ్ శివాలయస్. సో ఈ గుడిని మనం జ్యోతిర్లింగం అంటామా? మనం బృహదేశ్వర టెంపుల్ని జ్యోతిర్లింగం అని ఇక్కడ ప్రస్తావన చేయం, 1000 ఏళ్ల క్రితం కట్టింది. బట్ రామేశ్వర శివలింగాన్ని జ్యోతిర్లింగం అంటాం. అండ్ ఈ రామేశ్వరం శివలింగం అనే ప్రస్తావన స్కంద పురాణం, పద్మ పురాణం, మళ్ళీ కూర్మ పురాణం, మళ్ళా వాల్మీకి రామాయణంలో కూడా ఉంది. మేము ప్రూఫ్స్తో పాటు వీడియో తీస్తాం దీని గురించి. ఇప్పుడు ఈయన శ్రేష్ఠ పొజిషన్లో, కమింగ్ బ్యాక్ టు వేర్ ఐ స్టార్టెడ్, హీఈస్ అ రెస్పెక్టెడ్ స్వామి. ఆయన ఏం టీచ్ చేసినారు, ఆయన ఏం చేస్తే వచ్చింది అనేది పక్కన పెడితే, హీఈస్ అ రెస్పెక్టబుల్ ఫిగర్. ఇఫ్ హీ ఫ్రమ్ హిస్ మౌత్ ఆయన దీన్ని డిస్మిస్ చేశారు అనుకోండి, శివలింగాన్ని డిస్మిస్ చేశారు అనుకోండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఏ అద్వైతులు వచ్చి వెంకటేశ్వర స్వామి టెంపుల్ మేము వెళ్ళకూడదు, ఎవరు వెళ్ళొద్దు అని చెప్పారా? ఎవరైనా చెప్పారామా? ఇప్పుడు మనం ఇంతమంది స్వామీజీలను, పండితులను వింటున్నాం టీవీలో, ఎవ్వరు ఒక్క మాట అండి. అందరు వెళ్తారు కూడా, మేము కొండకి కూడా పోతాం.
బట్ ఇప్పుడు వేరే సెక్ట్కి చెందిన ఆయన రామేశ్వరాన్ని ఖండిస్తే మనోభావాలు దెబ్బతినదంటారా? ఇప్పుడు అరుణాచలంలో మొన్న ఒక అబ్బాయి చనిపోయాడు వెళ్ళి. ఇప్పుడు వీళ్ళు ఈయనకు ఒక క్యాడర్ ఉన్నది చిన్నజీర స్వామికి, తవాస్మి అని ఒక ఛానల్ ఉంది, గోవింద సేవ అనే ఛానల్ ఉంది, ఇట్లా కొంతమంది ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడితే వీళ్ళు దాన్ని ఎత్తుకుంటారు అన్నమాట ఆ టాపిక్ని. సో దే స్టార్ట్ సెయింగ్ వై ఆర్ యూ గోయింగ్ టు అరుణాచలం ఎందుకు వెళ్తున్నారు మీరు? అరుణాచలం పోయే అవసరం లేదు. See, who are you to say అరుణాచలం పోయే అవసరం లేదు? It's an ancient Shivalayam, and that Arunachala Parvatam is considered a very, very auspicious place to go. అక్కడ ప్రదక్షిణ చేయడం, గిరి ప్రదక్షిణ చేయడం కానీ ఇప్పటి నుంచి కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతుంది. సో మీరు వెళ్ళొద్దు అనడానికి మీరెవరు? అక్కడ అంతా ఇప్పుడు అక్కడ ఒక చిన్న టాపిక్ దొరికింది, ఇట్లా ఏమైనా అక్కడ బాగాలేదో, వసతి బాగాలేదో, దుమ్మెత్తి వస్తారు. ఇప్పుడు తిరుపతిలో వసతి బాగాలేదని ఎవరైనా అంటున్నారా? అందరం మన భక్తిభావంతో పోయినప్పుడు అక్కడ కొన్నిసార్లు అప్సెట్ అవుతాం, కొన్నిసార్లు హ్యాపీ ఫీల్ అవుతాం, కొన్నిసార్లు దర్శనం 3 గంటలు పడుతుంది, కొన్నిసార్లు 2 రోజులు పడుతుంది. అలానే నో వన్ ఇస్ స్పీకింగ్ అవుట్ లైక్ ఇల్ అబౌట్ దట్ ప్లేస్. వీ డోంట్ డేర్ టు, బికాస్ దట్స్ అ ప్లేస్ ఆఫ్ లార్డ్. సో వై ఇస్ దాట్ నాట్ అప్లికబుల్ ఫార్ వైష్ణవాస్ వెన్ దే ఆర్ టాకింగ్ అబౌట్ శివాలయ? ఇప్పుడు ప్రమాణం కరెక్ట్గా చెప్తున్నప్పుడు మీరు ఒక ఆచార్య అయ్యండి, మీరు ప్రమాణాన్ని ఖండిస్తే ఆ ప్రామాణ్య బుద్ధి భక్తులకు ఎక్కడ వస్తుంది? లెట్ మీ గివ్ యూ అనదర్ టాపిక్. దాట్ ఇప్పుడు రాముడు శివుడిని ప్రతిష్ఠ చేయలేదు అనేది స్టాండ్ తీసుకుంది. ఎందుకు చేయలేదు అంటే రాముడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందని, దానికి ప్రాయశ్చిత్తంగా అక్కడ శివలింగం ప్రతిష్ఠ చేశారని మన స్కంద పురాణంలో క్లియర్ ఉంది. వాల్మీకిలో వర్జన్ ఒకటి వేరేది ఉంది. వాల్మీకి రామాయణంలో వర్జన్ ఏంటంటే, ఇక్కడ నేను ప్రతిష్ఠ చేశాను, వెళ్ళిపోయేటప్పుడు సీతమ్మతో చెప్తారు, ఇక్కడ నేను మహాదేవుడు ప్రతిష్ఠ చేశాను, ఎందుకు చేశాను అని చెప్పి ఇక్కడ నేను చేశాను అని చెప్తారు. సో ఇక్కడ కల్పభేదంతో స్టోరీ మారుతుంటారు రామాయణం, బట్ ద ఎసెన్స్ ఇస్ ద సేమ్, దట్ ద శివలింగ ప్రతిష్ఠ అయింది అక్కడ. సో అయినప్పుడు వాళ్ళు తీసుకునే టాపిక్ ఏంటంటే రాముడికి ఎలా పాపం చుట్టుకుంటుంది. రాముడు దేవుడు, పాపం ఎట్లా చుట్టుకుంటుంది? ఇప్పుడు రాముడు దేవుడే, ఎవ్వరు కాదని లేదు, ఎవ్వరు వచ్చి అద్వైతులు వచ్చి రాముడు దేవుడు కాదని ఇప్పటివరకు చరిత్రలో చెప్పలేదు. ఉల్టా మీరు అయోధ్యలో రామ మందిర్ ప్రతిష్టప్పుడు అందరు వెళ్ళారు. జస్ట్ స్టోరీ, ఇట్స్ మైథాలజీ అని అనేసి అని అంటూ ఉంటారు కదా, మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? రామాయణం గురించి కానీ అది జస్ట్ ఊరికే ఏదో కల్పిత క్యారెక్టర్స్ తప్ప నిజంగా జరిగింది కాదు అని అనేసి అని అంటారు. అంటే we have Ram Setu satellite pictures, evidence. Why you don't want to accept that? క్లియర్గా రామ్ సేతు ఎవిడెన్స్ దొరికింది కదమ్మా, ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? సో అండ్ హిస్టారికలీ దిస్ రామాయణం జరిగినట్టు మన ఫ్యామిలీస్లో మన పెద్దల ద్వారా అట్లా కిందకు వస్తున్నాయి స్టోరీస్, నిజంగా జరిగింది. సో లెట్ ఇట్ బీ సో. వాట్ ఈస్ దాట్ విచ్ ఇస్ ప్రెషరైజింగ్ యూ టు డిస్మిస్ ఇట్? సో వీ హ్యావ్ టు అడ్రస్ that pressure. So mostly it'll lead to a psychological side of the problem than really a problem with Hindu religion. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నారు, ఆయనకి యుద్ధం అయిపోయాక గాంధారి కౌరవుల తల్లి 100 మంది కొడుకులు అందరు చనిపోతారు. సో షీల్ కమ్ టు ద బ్యాటిల్ ఫీల్డ్ అండ్ షీల్ సీ ఆల్ హర్ సన్స్ ఆర్ డెడ్ అండ్ షీల్ సీ శ్రీకృష్ణ పరమాత్మ. ఆమె ఏమంటారంటే, నువ్వే రెచ్చగొట్టినవు పాండవులను, యుద్ధం చేయి అని, నీ వల్లనే ఈరోజు నా కొడుకులు చనిపోయారు, నీ మొత్తం యాదవ వంశం నాశనం అవుతుందని చెప్పిస్తారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ గాంధారిని అడగలే, అమ్మ ఈ మాటలు వెనక్కి తీసుకో, నాకు పాపం నాకు శాపం ఇవ్వకండి, నా యాదవుల వంశం మంచిగా ఉండాలని ఏమనలే, తథాస్తు అన్నారు. అలానే ఆమె శపించినట్టే యాదవులు అందరూ ఒకరినొకరు చంపుకొని నాశనం అయిపోయిన వంశం. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అక్కడి నుంచి వెళ్ళిపోయారు, ఆయన అవతారం కూడా అక్కడ ఎండ్ అయిపోయింది. సో ఇప్పుడు రాముడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది, మీరు అంత బాధపడుతున్నారు, శ్రీకృష్ణ పరమాత్మ యాదవ వంశం నాశనం అయింది కదా. సో ఈ దేహం తీసుకున్నప్పుడు, ఈ శ్రీ మహావిష్ణువు దేహం తీసుకున్నప్పుడు, ఒక అవతారం తీసుకున్నప్పుడు, ఆ అవతారానికి ధర్మం ఉంటుంది, అధర్మం ఉంటుంది, కొన్ని నియమాలు ఉంటాయి, పాటించే ఉంటుంది. ఇప్పుడు సీతమ్మ తల్లి అపహరణ అయినప్పుడు రాముడు బాధపడలేదా? రాముడు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ మీరు నిజంగా అంత బాధపడిపోతారు దేవుడు అని అంటే మళ్ళీ ఏడవలేదా? దేవుడు అయ్యుండి ఏం చేయలేకపోయాడా? దేవుడు అయ్యుండి ఆయనకి తెలీదా అని. యా, సో దిస్ అ వెరీ స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ టు సే దాట్ రాముడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది, అందుకే శివలింగం ప్రతిష్ఠ చేయలేదంటే హూ ఆర్ యూ? అక్కడ క్లియర్గా మహాదేవుడు ప్రతిష్ఠ నేను చేశాను అని వాల్మీకి రామాయణంలో ఉంది.
ఆయన ఏమంటారు, రామానుజ భాష్యంలో అట్లా రాస్తుందన్నారు. ఆయన రామానుజాచార్య సంప్రదాయంలో వాళ్ళు రాసుకున్నది ఏంటంటే మహాదేవుడు అంటే అక్కడ సముద్ర దేవుడు అని. వీఆర్ ఆస్కింగ్ వాట్ రిఫరెన్స్ ఇన్ ఎనీ అదర్ శాస్త్ర దాట్ సముద్ర ఈస్ కాల్డ్ మహాదేవ్. హర హర నమ పార్వతి పతయే హర హర మహాదేవ్. మహాదేవ్ is a word for Lord Shiva. It cannot represent anyone else. సో దాన్ని మీరు తప్పుగా తీసుకొని సో తీసుకున్నారు పర్లే, మీ సంప్రదాయంలో అట్లా పూర్వం జరిగినాయి తప్పులు, బట్ వై డూ వాంట్ టు బ్రింగ్ ఇట్ అవుట్ నౌ అండ్ డిస్మిస్? ఇప్పుడు ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ దట్స్ వేర్ వి ఆస్కింగ్. సో మీరు ఆర్గ్యుమెంట్ చేస్తే కృష్ణుడు కూడా అవతారమే, కృష్ణుడు వంశం అయిపోయింది కదా, యాదవ్ వంశం అనేది నాశనం అయింది అక్కడ. సో అవతారంకి ఆ శరీరానికి జరిగే కర్మలు వాళ్ళ చుట్టూతో వాళ్ళ ఫ్యామిలీకి ఏం అవ్వాలో అది అవుతుంది. దాట్ ఈస్ నాట్ అ రీజన్ ఫర్ యూ టు చేంజ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రామాయణ. ఓకే. సో ఇందులోనే ఇంకా ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అసలు కృష్ణుడి గురించి మాట్లాడినప్పుడు అయితే ఇంకా మన వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నప్పటికీ ఇంకా వేరే వాళ్ళు కల్పించే డౌట్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కృష్ణుడికి అంతమంది గోపికలు ఎందుకు అని అంటూ ఉంటారు. అలాగే కృష్ణుడు ప్రాపర్ట్కి హెడ్డా, లైక్ కృష్ణుడే అందరికంటే జగద్గురువు అని మనం అని అంటూ ఉంటాం కదా. సో వీళ్ళలో వచ్చే డౌట్ ఏంటంటే కనుక ప్రాపర్ట్కి కూడా కృష్ణుడే మొదట గురువు అని అనేసి అని ఉంటారు. దానికి మీరు ఏమంటారు? జీసస్కి కాదు, మొహమ్మద్కి, ఐ మీన్ ముస్లిమ్స్కి కూడా వాళ్ళ దేవుడికి అధిపతి కృష్ణుడే అని అనేసి కూడా వింటూ ఉన్నాను. ఒక పక్క జీసస్కి కూడా అని అంటూ ఉంటారు. కానీ దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? కృష్ణం వందే జగద్గురు, ఇది మనం అందరూ భారతదేశం అందరూ ఒప్పుకునేది. మనం భగవద్గీత చదివితే శ్రీకృష్ణ పరమాత్మ మన గురువు అవుతారు. తద్వారా కృష్ణం వందే జగద్గురు. సో కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించింది, అర్జునుడి ద్వారా మొత్తం సమాజానికి అందాలనే ఉపదేశించారు అర్జునుడు. అయితే వెంకటేష్ గారు, ఇప్పుడు మన ఇంటర్వ్యూ అనుకున్న తర్వాత కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు నాకు ఒక రీల్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా అందరం, ఒక రీల్ వచ్చిందనమాట. అయితే జీసస్కి కూడా గాడ్ కృష్ణుడు అని అనేసి ఇదొకటి ట్రెండ్ అవుతోంది. దానికి మీరు ఏమంటారు? మంచి క్వశ్చన్ అడిగారమ్మా. ఇది అసలు ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఇస్కాన్ వాళ్ళు కొన్ని ఇంటర్వ్యూస్లో వాళ్ళు ఈ మాట చెప్పడం జరిగింది. ఏంటంటే కృష్ణుడికి కొడుకు జీసస్ అని చెప్పారు. అది చాలా సర్ప్రైజింగ్ ఉండే. ఎందుకు వీళ్ళు చెప్తున్నారంటే, వాళ్ళు అక్కడ కోట్ చేసేది భగవద్గీత 14వ అధ్యాయం 4వ శ్లోకం కోట్ చేస్తున్నారు. కానీ 14వ అధ్యాయం 4వ శ్లోకంలో జీసస్ అనే ప్రస్తావన లేదు ఇక్కడ. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటారు అంటే, అందరూ నా నుంచి వచ్చారు, నేనే అందరి పరమ పిత అని చెప్పారు. ఇప్పుడు మనం కాళిదాస శ్లోకంలో కూడా వాగర్థావివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు. అంటే దేవుడిని మనం పరమ పిత, జగత పితరో అంటే ఈ మన అందరికీ తల్లి తండ్రి ఫైనలీ ఆ ఈశ్వరుడు అమ్మవారు అనేది చూస్తాం. సో అక్కడ కూడా శ్రీకృష్ణ పరమాత్మ అందరు నా నుంచి వచ్చారు, అహం బీజ ప్రతః పిత అని చెప్పారు, సర్వస్య అందరికీ అని చెప్పారు. అక్కడ అందరికీ అనే పదాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు అక్కడ జీసస్ అనే యాడ్ చేశారు. ఓకే. ఇది ఏంటంటే ఇది వాళ్ళ ట్రెడిషన్లో కామనే. అంటే వాళ్ళ ఫౌండర్ కూడా శ్రీల ప్రభుపాద్ కూడా ఇట్లాంటి చాలా బ్లండర్స్ చేసినారు. ఆయన భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ అనే ఒక పుస్తకం ఉంది. సో ఆయన కావాల్సింది ఆయన రాసుకుంటారు, అట్లా కొన్ని పక్కన పెట్టేసి కొన్ని రాసుకొని యాడ్ చేశారు. ఇది కూడా వన్ సచ్ బ్లండర్ ఇది. సో అక్కడ వ్యాలిడేట్ వాళ్ళు జీసస్ చేస్తారు. కానీ ఆ బుక్లో ఆదిశంకరాచార్య నింద, ఆదిశంకరాచార్య అద్వైతులను రాస్కల్స్ అని తిట్టిన సందర్భాలు ఆ బుక్లో ఉంది. రామకృష్ణ పరమహంసని, స్వామి వివేకానందని. మళ్ళీ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఎంత సిల్లీగా ఉంటుందంటే, రామకృష్ణ పరమహంస వీ ఆల్ నో హిమ్ టు బీ ఇన్ అ పరమార్థ దృష్టి, అంటే సర్వం బ్రహ్మయేవ, అంటే ఉన్నదంతా ఈశ్వరుడే, కాళీమాత సర్వరూపంలో ఉన్నది అనే దృష్టిలో ఉండిపోతుంది. అండ్ త్రూ హిస్ లైఫ్ వీ అండర్స్టాండ్ దాట్ ఆయన మాట్లాడుతూ సమాధిలో వెళ్ళిపోయే స్థితి చూసాం ఆయన లైఫ్లో. సో దట్ ఈస్ వై చాలామంది ఆయన ఫోటో చూస్తేనే, ఆయన ప్లేస్కి వెళ్ళి దండం పెడితేనే, ఆయన తలుచుకుంటేనే చాలామందికి ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. బికాస్ హీఈస్ వన్ విత్ ద లార్డ్, హీ సీయింగ్ దట్ అందరూ వన్ విత్ ద లార్డ్, అందరూ ఈశ్వరులోనే ఉన్నాం అందరం. ఈశ్వర సర్వభూతానాం హృదయేషర్జున తిష్టతి, ఎవ్వరు ఈశ్వరుడికి భిన్నంగా లేరు. అయితే ఇది ఇలా ఉంటే మరి ముస్లిమ్స్ దగ్గరికి వచ్చే వరకు
శివుడికి ఇంకా వాళ్ళ దేవుడికి కనెక్షన్ ఉన్నట్టుగా చెప్తూ ఉంటారు. అది ఎందుకని? మక్కాలో కూడా శివుడి లింగం లాగే ఉంటుంది అక్కడ వాళ్ళ మక్కాలో కూడా అని అనేసి అని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? దీని మీద మీరేమంటారు? అంటే మాకు మన పూరి శంకరాచార్య గారి దగ్గర మనకు అర్థమైంది ఏంటంటే, ప్రాచీనంగా మనకి మక్కేశ్వర మహాదేవ్ అనే ఒక లింగం ఉందండి, మనకు ఉంది. హుహు. మనకి మనకి ఇతిహాసాల్లో మక్కేశ్వర్ మహాదేవ్ అని. సో ఇప్పుడు వీళ్ళు రాసుకున్న పేరు కూడా మక్కా అని పెట్టుకున్నారు పేరు. హ్మ్. సో అక్కడ ఒక మనకు సెంబ్లెన్స్ వస్తుంది, ఎందుకంటే మనకి ఇండియాలో ఇక్కడ మక్కేశ్వర్ మహాదేవ్ కనిపించట్లేదు. హ్మ్. హ్మ్. సో ఇట్ మస్ట్ బి దట్. అండ్ సిన్స్ పీపుల్ ఆర్ గోయింగ్ అరౌండ్ ప్రదక్షిణ టైప్ చేస్తున్నారు. అవును. సో ఏదైతే ఒక శివలింగం చుట్టూతో ప్రదక్షిణ మనం ప్రతి గుడిలో ప్రతి శివాలయంలో చేస్తాం. సో దట్ రిచువల్ ఇస్ రిజంబ్లింగ్ అవర్ రిచువల్. అండ్ ద వే దే డ్రెస్ అప్ వెన్ దే గో టు మక్కా ఇస్ కంప్లీట్లీ లైక్ అ ట్రెడిషనల్ బ్రాహ్మణ్. హ్మ్. ఇప్పుడు పండితులు ఎట్లా వేసుకుంటారమ్మా, లైక్ ఒక అప్పర్ క్లాత్ని ఇట్లా చుట్టుకుంటారు, ఇట్లా చుట్టుకొని వేసుకుంటారు. సో దే డ్రెస్ అప్ లైక్ దాట్ అండ్ గో హ్మ్. హ్మ్. at the shave of their head. అవును. So they go there like a pilgrimage. So this kind of resembles our Makkeshwar Mahadev. అయితే ఇందులో గ్రేట్‌నెస్ ఒకటి నేను మాట్లాడాలనుకుంటున్నాను. మాకు తెలిసిన ఒక డాక్టర్ మక్కా వెళ్ళొచ్చాక ఆయన ఫస్ట్ ఎలా ఉండేవారో దానికి కంప్లీట్‌గా చేంజ్ అయిపోయి ఒక ప్లేస్‌కి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళకి మక్కా అంటేనే ఇంకా హైయెస్ట్ కదా! అయితే వెళ్ళొచ్చిన తర్వాత ఆయన లైఫ్ స్టైల్ కానీ లేకపోతే ఆయన డ్రెస్సింగ్‌లో కానీ మొత్తం మార్పు వచ్చేసి కంప్లీట్‌గా ఆయన ఒక వేరే రకంగా కనిపిస్తూ ఉంటారనమాట. ఆధ్యాత్మికంగా కనిపిస్తున్నారు అన్న ఉద్దేశంలో మనకి కనిపిస్తూ ఉంటారు. అది మనకి ఇన్ని గుళ్ళు ఉండి, ఇన్ని దేవుళ్ళు ఉండి మనం వెళ్ళొస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. మళ్ళీ నెక్స్ట్ డే లేచినప్పటి నుంచి సేమ్ అదే బిహేవియర్ ఉంటుంది. ఇంత కూడా మార్పు ఉండదు. ఇవన్నీ మార్చుకోవాలి అంటే నిజంగా స్పిరిచువల్ వేలో జర్నీ చెయ్యాలి అంటే ఎలాంటి చేంజెస్ రావాలి అని అంటారు? ఆ దేవుడికి కనెక్ట్ అవ్వాలి అంటే ఎలా అంటారు? సో దీన్ని మనం ఒక 7th చాప్టర్ నుంచి ఒక శ్లోకం, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకం ఏంటంటే, చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినః అర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. అంటే భక్తులలో 4 రకాల డివిజన్ ఉంది. సో మనం హిందూస్ అంటే ఎట్లా చూస్తాం అంటే అందరం ఆల్మోస్ట్ ఒకటేలాగా గ్రూపింగ్ చేసుకుంటాం. సో అందరం ఒకటే భక్తులం అన్నట్టు. సో వి టేక్ ఇట్ లైక్ సామూహికంగా అన్ని నియమాలు అందరికి వస్తాయని. బట్ సామూహికంగా ఎక్కడ అన్ని నియమాలు అందరికని చెప్పబడలేదమ్మా. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, ఇప్పుడు నవరాత్రి వచ్చినప్పుడు అందరు ఇలా పూజ చేసేసేయాలి, ఆర్ సమ్ ఈవెంట్ వచ్చినప్పుడు ఈ అందరు ఇట్లా వర్షిప్ చేయాలనేది అట్లా అందరికీ ఏ నియమం వర్తించదు. నియమం ఎప్పుడైనా, శాస్త్రం, విధి ఎప్పుడైనా మన పురుషార్థానికి అనుకూలంగా ఉంటుంది. రైట్. హియర్ కమ్స్ మై డౌట్. ఓకే, ఇప్పుడు సారీ ఇంటరప్ట్ చేస్తున్నాను. సనాతనంలో హిందూయిజంలో క్యాస్ట్ సిస్టమ్ ఉన్నప్పుడు ఈ ఇన్ఈక్వాలిటీ అనేది ఎక్కువగా ఉంది. ఇవి పాటించాలి అంటే అందరు పాటించకూడదు. కొన్ని సెక్ట్స్కే ఉన్నాయి ఇలా కొన్ని పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలు. వేరే వాళ్ళు ఎవ్వరు కూడా పాటించడానికి వీలు లేదు. లేకపోతే వీళ్ళు తక్కువ, ఈ క్యాస్ట్లే గొప్ప, వీళ్ళే ఆచరించాలి, వీళ్ళే గుళ్ళో పూజలు చేయాలి, లేకపోతే వీళ్ళే దేనికైనా అర్హులు అన్నట్టుగా ఉండేది. దీనివల్లనే కొంతమంది నిజంగా చెప్పాలంటే హిందూయిజంని వదిలిపెట్టేశారు అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కూడా చూస్తున్న ఎంతో మంది మేము భరించలేము అని చెప్పేసి ఆ రెస్ట్రిక్షన్స్కి కానీ లేకపోతే ఆచార వ్యవహారాలకు కానీ భయపడి వెళ్ళిపోతూ ఉన్నారు, వేరే క్యాస్ట్ తీసుకుంటూ ఉన్నారు. సో దీనికి మీరు ఏం చెప్తారు? సో ఇప్పుడు హిందూయిజం అనేది ఒక పెద్ద హ్యూజ్ అంబ్రెల్లా అమ్మా. ఈ అంబ్రెల్లాలో దెర్ ఆర్ 2 sides. One is an traditional orthodox side, and the other is a modern way of worship side. So ఈ 2 రకాలు అనేది హిందూయిజంలో ఉన్నాయి, అండ్ both are like day and night, like opposites to each. Complete contrast ఉంటుంది. Like even in Christianity, Orthodox Christianity, the Pope is the highest in the Catholic Orthodox Christianity. The Pope is the highest. So one of the Pope, he had an issue with a king called Henry VIII of England. So Henry VIII and a king, he married multiple times, and he was about to marry, again. After many marriages, again he wanted to marry. So the Pope intervened. Pope వచ్చారు, అట్లా కాదురా నాయన, నువ్వు చాలు, మన అట్లా చేయకూడదు అంటే. సో he rebelled against the Pope. అని ఏమన్నారంటే, యు ఆర్ అన్ అపాయింటెడ్ అథారిటీ. అంటే నిన్ను ఎవడో కూర్చోబెట్టాడు, అక్కడ ఓట్లు వేసి కూర్చోబెట్టారు. త్రూ సమ్ ఆర్డర్ యు ఆర్ అన్ అపాయింటెడ్ అథారిటీ. వెరాస్ నేను ఐఎమ్ బ్లూ బ్లడెడ్, అంటే నేను ఒక రాజుల వంశం నుంచి వచ్చిన, నేను పుట్టుకతోనే రాజు. యూ హ్యావ్ నో అథారిటీ ఓవర్ మీ. సో హీ సెడ్ దాట్ అండ్ హీ రెబెల్డ్ అగైన్స్ ద పోప్.
So this rebel is called protest. Hmm. So that is the reason why the English are Protestants and the rest other Europe are Catholics. Hmm. So Roman Catholics and Protestants. So this is a divide in Christianity. ఎందుకంటే వాళ్ళు ఆర్థడాక్స్ అంటే ఒక స్టాంచ్ ఒక రూల్ ఇట్లా. సో దిస్ రెబల్ అయిన బికాస్ దిస్ పర్సన్ డెంట్ ఫీల్ అకామిడేటెడ్ బై ద ఆర్థడాక్స్. సో ఇప్పుడు వీళ్ళు మనం జరిగిన ఇన్వేజన్స్ కొలనైజేషన్ అంటారు. కొలనైజేషన్ అంటే ఎవరు ఎన్ని దేశాలు ఆక్రమించుకొని కంట్రోల్ తీసుకుంటారు. సో ఫస్ట్ వెన్ ద పోర్చుగీస్, దెన్ ద ఫ్రెంచ్, స్పానిష్, ఆల్ ఆర్ రోమన్ క్యాథలిక్స్. సో ఫస్ట్ వాళ్ళు దే వెంట్ టు ఏషియా అండ్ దెన్ ఆల్ అదర్ ఆఫ్రికా, ఆల్ అదర్ ప్లేసెస్, జపాన్. సో దే ఎస్టాబ్లిష్ దట్ మేమే క్రిస్టియన్స్ అని, లైక్ వీఆర్ రోమన్ క్యాథలిక్స్ అలోన్ ఆర్ క్రిస్టియన్. దెన్ వాళ్ళ వెనక వచ్చింది ప్రొటెస్టెంట్స్. సో దే కేమ్, వీళ్ళు కాదు మేము మెయిన్ అని. సో ద మెయిన్ ఫైట్ దేర్ ఆల్సో యాక్చువల్లీ ఈజ్ రిలిజన్ ఓన్లీ, నాట్ స్పానిష్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, నథింగ్, రిలిజన్. బికాస్ వన్ ఫెల్ట్ నాట్ అకామిడేటెడ్. సో ఇప్పుడు సనాతన ధర్మం అని ఇంత స్పెక్ట్రంలో, if the orthodox doesn't change as per changing times and doesn't include the modern day Hindus worshippers who don't do puja. వాళ్ళు కూడా హిందూనే కదా, పూజ చేయరమ్మా, ఆఫీస్కి వెళ్తారు, ధర్మం చేస్తారు, భార్యను మంచిగా చూసుకుంటారు, భార్య భర్తను బాగా చూసుకుంటారు, పిల్లల్ని బాగా చూసుకుంటారు, వాళ్ళ ఇల్లుని బాగా చూసుకుంటారు, వాళ్ళు హిందువులు కాదా? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ పూజ చేస్తేనే నువ్వు హిందూ అని ఎక్కడ చెప్పలేదు. 18th చాప్టర్ 18వ అధ్యాయంలో స్వకర్మణ తం ఈశ్వరం అభ్యర్చ సిద్ధిం విందతి మానవ. కర్మ సిద్ధాంతం అంటే నువ్వు చేసే ప్రతి కర్మ నాకు అర్చన రూపంలో నువ్వు చేయి, నువ్వు మోక్షాన్ని పొందుతావు అని చెప్పారు. సో వై ఇస్ ఇట్ దాట్ ట్రెడిషనల్ పీపుల్ హోల్డ్ ఆన్ టు వ్యూ దాట్ నువ్వు 2 hours పూజ చేస్తేనే, నువ్వు ఈ గుడికి పోతేనే, నువ్వు సాటర్డే ఈ గుడికి పోతేనే, నువ్వు ట్యూస్డే ఈ గుడికి పోతే, వెడ్నెస్డే ఈ గుడికి పోతేనే, లేకపోతే నువ్వు ఈ సంప్రదాయం జాయిన్ అయితేనే, లేకపోతే నువ్వు ఇట్లా నామం పెట్టుకుంటేనే నువ్వు భక్తుడు అని ఎక్కడున్నాను? నో వేర్ భగవాన్ కృష్ణ సెడ్ దిస్. సో ఆర్ కమ్యూనిటీ హ్యాస్ మూవ్డ్ ఫార్ అవే ఫ్రమ్ భగవద్గీత. ఇఫ్ యూ రియలీ ట్రూ టు భగవద్గీత, యూ విల్ అప్రిషియేట్ సమ్వన్ డూయింగ్ ద డ్యూటీ, బికాస్ ద లార్డ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఉన్నదంతా ఈశ్వరుడు అన్నప్పుడు ఆ ఈశ్వరుని ఎట్లా పూజించాలంటే అర్చన మన స్వకర్మనే. ఇప్పుడు ఈశ్వరుడు ఒక గుడిలో ఒక రూపంలో ఉన్నాడని చూడు అని శాస్త్రం చెప్తుంది. అదే ఈశ్వరుడు అనలే, అలా చూడు. అలా అన్నప్పుడు ఆ ఈశ్వరుకి ఎట్లా పూజ చేస్తాం? ధూప దీప నైవేద్యం, ఆ ఫామ్కి. బట్ ఆ ఫామ్ నౌ వెన్ యూ అండర్స్టాండ్ టు బి ఎవ్రీథింగ్, హౌ విల్ యూ డూ పూజ టు దట్ ఫామ్? ఉన్న అన్నింటికి నువ్వు ధూపదీపం ఇయ్యలేవు. దట్ ఇస్ స్వకర్మణ. ఇది భగవద్గీత. అంటే ఎక్కడ ఫోర్స్ చేయలేదు, ఇది పద్ధతి అని చెప్పారు తప్ప ఇదే చేయాలి, ఇదే దేవుడు, ఇదే అనేసి ఎక్కడ లేదు అని అంటారు. ఎక్కడ లేదు. సో ద ఆర్థడాక్స్ షుడ్ కీప్ భగవద్గీత యాజ్ సంథింగ్ టు బి ఫాలోడ్. ఇప్పుడు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయమ్మా, అన్ని శాస్త్రాల ప్రకారం అందరు బతకలేరు, ఒక జీవితం సరిపోదు. ఒక శాస్త్రం భగవద్గీత. ఇప్పుడు భగవద్గీతకు అనుకూలంగా మీరు అందరు బతకండి అంటే ఎవ్రీ వన్ విల్ ఫీల్ అకామిడేటెడ్. ఇప్పుడు భగవద్గీతలో ఏం చెప్పారమ్మా? ఏ అన్యదేవతా యజంతే అవిధిపూర్వకం తేపి మామేవ కౌంతయ అని చెప్పారు. అంటే ఎవరు ఏ రూపాన ఆరాధించినా ఆ ఆరాధన నాకే చెందుతుందని చెప్పారు. సో టు కమ్ బ్యాక్ టు ద డిస్కషన్ వి స్టార్టెడ్, మీరు అన్నారు ఒక భక్తులు మేము గొప్ప అంటారు, ఇంకో భక్తులు మేము గొప్ప అంటారు. సో ద క్రక్స్ ఆఫ్ దిస్ హోల్ థింగ్ ఇస్ immaturity of the leaders who propagate their hate. ఇప్పుడు భక్తులలో విభజన లేదు అని శ్రీకృష్ణ పరమాత్మని చెప్పినప్పుడు, ఎవరు ఎలా అయినా పూజించుకొని తప్పు లేదని చెప్పినప్పుడు, when a particular cult like Vaishnav, I'm talking about Vaishnav ఎందుకంటే not out of hatred but because of the damage they are doing to Hinduism. When they say they are Vaishnavism అనే పదం మీరు వాడకండి. That will damage Hinduism. That will lead to a separation of a sect, of a cult called Vaishnavism from Hindus. So మనలో మనకి superiority. See, ఈ superiority వల్ల చరిత్రలో ఎప్పుడు ఏది మంచి అవ్వలేదు. Even you talk about a caste system superiority, you talk about a sampradaya superiority, you talk about a color based superiority. ఇప్పుడు ఒక స్కిన్ కలర్ డార్క్ ఉంటుంది, ఇంకొకటి స్కిన్ కలర్ వైట్ ఉంటుంది. That doesn't mean anything about one's
మారల్ కంపస్. అంటే ఈ ఈ మనిషి మంచోడు అంటే మీరు తెల్లగా ఉంటే మంచోళ్ళు అవుతారా, నల్లగా ఉంటే చెడ్డోడు అవుతారా. దిస్ వాస్ కాల్డ్ రేసిజం. అండ్ యు సీ ద సఫరింగ్ ఆఫ్ డార్క్ కలర్డ్ పీపుల్ ఇన్ అమెరికా. Racism. They were sold. They were a commodity who were traded. And a person called Hitler. Hitler believed that we are Aryans. We are blue-blooded. Jews అనేది inferior race and Finland. What is the outcome? రైట్. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు అదేంటి వైష్ణవులమని, శైవులమని, లేకపోతే వైదికులమని, ఇంకొకటని ఇలా డిఫరెన్సెస్ చూపించొద్దు, కానీ ఇస్కాన్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అన్నారు, ఇంకా వేరే వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తున్నాము అని అన్నారు. ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఏ పాయింట్లో మీకు అది అలా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అని అనిపించింది, దేన్ని మీరు ఖండించాలి అని అనుకుంటున్నారు? సో ఇస్కాన్ వాళ్ళకు థియరీ ఉందమ్మా. ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పండి, శ్రీకృష్ణుడు ఎవరు అవతారం? మీరు చెప్పండి. ఎవరు అవతారం అనేది రాముడు నుంచి. రాముడు, కృష్ణుడు ఎవరు అవతారాలు? నారాయణుడు. కరెక్ట్. అందరు హిందువులు ఇదే అనుకుంటారు కదా, ఎవరైనా వేరేగా అనుకుంటారా? ఎవరు అనుకోరు. ఇస్కాన్ థియరీ నేను చెప్తా. కృష్ణుడు నుంచి బలరాముడు వచ్చాడంట, బలరాముడు నుంచి సంకర్షణ వచ్చాడంట, సంకర్షణ నుంచి నారాయణ వచ్చాడంట, ఆ నారాయణ నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారంట, వాళ్ళ నుంచి రాముడు వచ్చాడు. డూ యూ థింక్ హిందూస్ విల్ యాక్సెప్ట్ దిస్? మనకు స్క్రిప్చురల్ ఎవిడెన్స్ ఉంది, నారాయణుని అవతారాలు 10 అవతారాలు అని. ఈశ్వరుడిని 3 ఫార్మ్స్గా చూస్తాం, ఒకటే పరమాత్మ, ఒకటే ఈశ్వరుడిని, బ్రహ్మ విష్ణు మహేశ్వరు. అందరు వేరే దేవతలు అందరూ somehow related to these only, but the 3 main aspects, ఒకటి సృష్టి ప్రధానం, ఒకటి స్థితి ప్రధానం, ఒకటి సంహార ప్రధానం. అంటే one is for the origin of the creation, one role of ఈశ్వర is బ్రహ్మ. బ్రహ్మదేవుడు తలరాత రాశాడంట, ఆరిజిన్. రెండోది సస్టైనెన్స్, సస్టైనెన్స్ ఇస్ శ్రీ మహావిష్ణు, సస్టైన్స్ ద వరల్డ్ and the destroyer of the world. The same Ishvara is Shiva. So Shiva, Ishvara only as Brahma, Ishvara only as Vishnu, Ishvara only as Shiva. So భేదం లేదు, శాస్త్రం చాలా క్లియర్ ఉంది. ఉపనిషదిక్ లాంగ్వేజ్లో ఏంటంటే ఈశ్వర, హిరణ్య గర్భ, విరాట్. 3 ways of looking at the one పరమాత్మ. పరమాత్మ ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే, కానీ వేరే వేరే యాంగిల్స్, వేరే ఆస్పెక్ట్స్లో వీ హ్యావ్ డిఫరెంట్ నేమ్స్. ఎవ్రీ ఆస్పెక్ట్ హ్యాస్ అ దేవతా ఫామ్, దట్స్ ఇట్. సో ఇక్కడ భేదం అనేది లేదు. కానీ వీళ్ళు లేనివి క్రియేట్ చేస్తున్నారు. అదే కదా వీళ్ళు చెప్పే థియరీ ప్రకారం బలరామ హ్యాస్ బికమ్ మోర్ దెన్ రామ. డ్యూ యూ కన్సిడర్ బలరామ యాజ్ అన్ అవతార? బలరాముడికి ఎక్కడైనా పూజ చేస్తామా? బలరాముడికి ఎక్కడైనా గుడి కట్టారా? ఇప్పుడు వాళ్ళ హరే రామ, అది హరే కృష్ణ మహామంత్రం కాదు వీళ్ళు చెప్పేది, హరే రామ మహామంత్రం. అది కలిసంతార ఉపనిషత్తులో వస్తుంది. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. మంత్రం తిప్పేశారు. నో వన్ హ్యాస్ గివెన్ యూ ద రైట్ టు ట్విస్ట్ అ మంత్రం. ఇప్పుడు సాయిబాబా విషయంలో కూడా శంకరాచార్య గారు, ఆయనకు మనం దండం పెట్టాలి. స్వరూపానంద గారు ఈరోజు లేరు మనతో. స్వరూపానంద గారు అన్నది ఒకటే, గాయత్రి మంత్రం అనేది వేద మంత్రం, అన్ని వేదాల్లో వచ్చే మంత్రం ఇది, ఒక వేదంలోనే కాదు. ఈ వేద మంత్రాన్ని, ఈ వేద మంత్రంలో నువ్వు ధియో సాయి ప్రచోదయాత్ అని రాసుకున్నారు. Who has given you the right to change a వేద మంత్రం? In the same way here also, ఈ వేద మంత్రం హరే రామ అనే మహామంత్రాన్ని నువ్వు హరే కృష్ణ అని తిప్పావు. అక్కడ వేదం బలరాముడు గురించి చెప్పలేదు, రాముడు శ్రీరామచంద్రుడు గురించి చెప్పాడు. You take it to be Balarama. So this is where every Hindu should question. So are you a cult or are you Hinduism? ఇప్పుడు పూరి శంకరాచార్య గారు ఒక మాట అన్నారు, బంగ్లాదేశ్లో ఇస్కాన్ మీద అటాక్ జరిగినప్పుడు ఎవరిని కొట్టారని చెప్పారు? హిందువుల మీద దాడని చెప్పారు, ఇస్కాన్ మీద దాడని చెప్పలే కదా. సో మీరు హైందవ సనాతన సంప్రదాయాలకి భిన్నంగా వెళ్తున్నారు. ఇప్పుడు రాముడు కంటే కృష్ణుడే గొప్ప, శ్రీ మహావిష్ణువు కంటే కృష్ణుడే గొప్ప అని ఎవరు చెప్పారు? అంటే మా సంప్రదాయం అలా అనుకుంటుంది, మేము అంతే అంటే దట్ డజంట్ మేక్ యూ అ వ్యాలిడ్ సంప్రదాయం. సనాతన సంప్రదాయాలు శంకర సంప్రదాయం, అద్వైత సంప్రదాయం, విశిష్టాద్వైత సంప్రదాయం, మాధవ సంప్రదాయం, అద్వైత సంప్రదాయం, వీళ్ళెవరి పిచ్చిని ఒప్పుకోరు. అండ్ వీళ్ళు అందుకే ముందే ఏం చేస్తారంటే బ్రెయిన్ వాషింగ్, వీళ్ళందరూ తప్పు మనమే కరెక్ట్ అని చెప్తారు వాళ్ళ శిష్యులకి. హౌ కెన్ యూ బీ కరెక్ట్? యు ఆర్ బార్న్ రీసెంట్లీ, దీస్ ఆర్ ఆల్ ఏన్షియంట్ ట్రెడిషన్స్ అండ్ యు ఆర్ సేయింగ్ యు ఆర్ మోర్ దెన్ దాట్. అండ్ ఎవ్రీథింగ్ వీ కన్క్లూడ్ యాజ్ అ బేసిస్. ఇప్పుడు దశావతారాలు శ్రీ మహావిష్ణువు అని భాగవతంలో బేసిస్ ఉంది.
ఇప్పుడు వీళ్ళేం చేసినారంటే భాగవతంది 2 వర్జన్స్ ఉన్నాయమ్మా భారతదేశంలో. వన్ వర్జన్ యాక్సెప్టెడ్ బై ఆల్ ట్రెడిషన్స్ దట్ వీ నో, బట్ వన్ వర్జన్ ఇస్ కమింగ్ ఫ్రమ్ బెంగాల్. సేమ్ విత్ పద్మ పురాణ్. ఇప్పుడు ఆ వర్జన్లో 3-4 చాప్టర్లు యాడ్ చేశారు. ఆ యాడ్ చేసేసి మా ఫౌండర్ అవతారం కృష్ణుడికి అవి ఇవన్నీ రాసుకున్నారు. సో మనం ఏమైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళు అవి తీసుకొస్తారు. సో దట్ ఈస్ ట్రెడిషనలీ బై ఆల్ వైష్ణవాస్ యాక్సెప్టెడ్ యాజ్ ప్రక్షిప్త్. ప్రక్షిప్త్ అంటే లేటర్లీ యాడెడ్ బై దీస్ పీపుల్. వీ డోంట్ యాక్సెప్ట్ దట్ యాజ్ బ్రహ్మ. సో దిస్ అ ప్రాబ్లం. ఇప్పుడు వీళ్ళు వచ్చి కన్ఫ్యూజ్ చేస్తారు. ఇప్పుడు నువ్వు సనాతన సంప్రదాయాలను క్వశ్చన్ చేస్తారు. అద్వైత సిద్ధాంతాన్ని వీడు బోగస్ ఫిలాసఫీ అని ఒకడు అంటాడు, అమరేంద్ర ప్రభు అని, ఇస్కాన్ ఆయన. అరే మీ పుట్టుక మొన్న 1960 కంటే ముందు లేదు, ఇస్కాన్ అనేది లేదు. గౌడియ వైష్ణవం అనేది 1600లో వచ్చింది. దానికంటే ముందు గౌడియ వైష్ణవం అనేది లేదు బెంగాల్లో. సో యూ క్వశ్చన్ అండ్ ఏజ్ ఓల్డ్ సనాతన్ అంటే అర్థం అదే. అసలు దీనికి ఆరంభం లేదు. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అంటే అంటే ఇది మొదలైన సదాశివుడి నుంచి. నారాయణం పద్మభూం వశిష్టం, మన నారాయణుడి నుంచి కూడా మొదలైంది అంటాం. నారాయణుడు అంటే మాకు ద్వేషం ఏం లేదు. శివుడి నుంచి వచ్చినాను, విష్ణుమూర్తి నుంచి వచ్చినాను, ఈశ్వర్లే ఇద్దరు, మాకేం భేదం లేదు. శివకేశవ భేదం అనేది శాస్త్రం ఎప్పుడు చేయదు. శివుడిని పరమ వైష్ణవుడు అంటారు, విష్ణువుని పరమశివుడు అంటారు శాస్త్రం. కానీ వీళ్ళు పక్షపాత వైఖరి ఎట్లా అంటే వాళ్ళు ఏమంటారు, శివుడే పరమ వైష్ణవుడు అంటారు. హీ విల్ నాట్ సే దట్ విష్ణు ఇస్ శివభక్త, బట్ దట్స్ దేర్ ఇన్ శాస్త్రం, దట్స్ దేర్ ఇన్ పద్మ పురాణ్, దట్స్ దేర్ ఇన్ భాగవతం, దట్స్ దేర్ ఇన్ స్కంద పురాణ్. సో కన్ఫ్యూజన్ అక్కడ వస్తుంది జనాల్లో. సో ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ దగ్గర చాలా పైసలు ఉన్నాయి. సో మైట్ ఇస్ రైట్ అయిపోతుంది. అంటే వెన్ యూ హ్యావ్ లాడ్ ఆఫ్ మనీ, నువ్వు ఏం చెప్తే అది నడుస్తుంది. నేను ఎవరు అపోజ్ చేయరు, ఎందుకంటే యూఆర్ పవర్ఫుల్ పర్సన్, యూ హ్యావ్ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఆల్ అరౌండ్. ఇప్పుడు అమోఘ్ లీలా ప్రభు అని ఆయన, హీ హ్యాస్ అరౌండ్ 4 million ఫాలోవర్స్ క్యుములేటివ్లీ. ఇప్పుడు ఆయన వచ్చి ఏమంటాడు, ఇట్లా నామం పెట్టుకుంటే వాళ్ళు వాళ్ళ దేవుడు అనుగ్రహిస్తారంట, భస్మం అనేది అసురులు పెట్టుకుంటారంట. యూ థింక్ దిస్ ఇస్ అ వెరీ హర్షించే దగ్గర స్టేట్మెంట్ అది. మళ్ళీ ఇక్కడ ఇండైరెక్ట్ గా వీళ్ళకి గొడవ తెస్తున్నట్టే కదా శైవులు. అవునండి. అంటే ఇప్పుడు భస్మం హిందువులు పెట్టుకోరా అండి? అమ్మ మీరు ప్రతి ఒక్క చోటు ప్రతి ఇంట్లో ట్రెడిషనల్ హౌస్ పోతే నామం పెట్టుకునే అందరా భస్మం అందరు పెట్టుకుంటారమ్మా. భస్మం పెట్టుకునే చెయ్యకపోయినా పర్వాలేదు, భస్మం కొంచెం బొట్టు ధరిస్తే చాలు పవిత్రత. భస్మం పెట్టుకోవడం ఎట్లా తప్పవుతుందమ్మా? సో వీళ్ళు అక్కడ ప్రాపగండా ఏం తీసుకొస్తారంటే శివుడు తామసిక దేవుడు. See, in the creation is represented by Prakriti. Prakriti Purusha. ఈశ్వరుడు అమ్మవారు, శివుడు అమ్మవారు. సో అలానే నారాయణుడు లక్ష్మి అన్న మనకేం ఇబ్బంది లేదు. సో అమ్మవారి యొక్క ఆస్పెక్ట్ ఏంటంటే ఈ చేంజెస్, ఈ ప్రకృతి కారణం అంటే ఈ విభిన్నత. అందుకే ప్రకృతిని త్రిగుణాత్మిక అంటారు. త్రిగుణాత్మిక అంటే 3 గుణాలు ఉన్నాయి, సత్వ రజస్ తమస్. సత్వ రజస్ తమస్ ఇస్ పాయింటింగ్ అవుట్ ద వైవిధ్యం ఇన్ ద జగత్. అంటే ఈ జగత్తులో ఉన్న వెరైటీస్ని పాయింట్అవుట్ చేసేవి 3 గుణాలు. అంతేకాని మేం గొప్ప, మీరు చిన్న, మా దేవుడు గొప్ప, మీ తక్కువ కాదు. అక్కడ సృష్టి స్థితి లయ. సృష్టి ఈజ్ సత్వ, స్థితి ఈజ్ రజస్, లయ ఈజ్ తమస్. వితౌట్ లయ you'll not die. Without tamas you'll not die. Without tamas you can't sleep. Without tamas you can't rest. Tamas is required in every activity. So tamasic అనే పదం తీసుకొచ్చి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, అంటే పెడార్థం అంటారు మన తెలుగులో. పెడార్థం అంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ గుంజడం. సో ఈ తామసిక దేవుడు, వీళ్ళందరూ తామసికులు. ఈ విభూతి పెట్టుకునే తామసికులు. మళ్ళీ ఏమంటారు, శివ ఆరాధన అనేది ఒక తామసిక పూజ. This is where Chinnajir Swami and Tava Asmi channel, Govinda Seva channel had to be corrected. Govinda Seva అంటే మన తెలుగు ఛానల్ కదా? అవునండి, Tava Asmi కూడా తెలుగు ఛానలే. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మొన్ననే Tava Asmi ఒక వీడియో చేశారు. హీ ఈస్ మేకింగ్ అ సిరీస్ కాల్డ్ ఇది రామాయణంలో లేదు బాస్ అని ఒక సిరీస్ చేస్తారు. దట్ సిరీస్ ఇస్ మెయిన్లీ మెంట్ టు స్ప్రెడ్ లైస్. అందులో వన్ ఆఫ్ ద లై ఏంటంటే, ఆయన చెప్పిన అబద్ధం ఏంటంటే, అయోధ్యలో ఎక్కడ తామసిక పూజ జరగలేదు అన్నారు. అంటే ఈ సేయింగ్ దట్ ఎవ్వరూ శివుడు ఆరాధన చేయలేదు, రాముడు శివుడికి ఆరాధన చేయలేదు, వాళ్ళు ఉట్టి విష్ణుమూర్తి ఆరాధన చేశారు. దట్స్ అ రాంగ్ థింగ్ టు సే.
శివుడు ఆరాధన అందరు చేశారమ్మా. విష్ణు ఆరాధన కూడా అందరు శైవులు చేశారు. ఇక్కడ రాముడు శివుడు ఆరాధన చేయలేదన్న అంత మాత్రాన రాముడు ఏమి గొప్పవాడు కాదు. రాముడు అవతారం సాక్షాత్ శ్రీ మహావిష్ణు. ఆయన శివుడు ఆరాధన చేస్తే ఆయన తక్కువ ఏం అయిపోలేదు. ఎందుకంటే శివుడు ఈశ్వరుడు యొక్క ఆస్పెక్ట్, సర్వతా వ్యాపించిన పరమేశ్వరుడు యొక్క అంశం శివుడు. సేమ్ నారాయణుడు కూడా. నారాయణుడు స్థితి యొక్క అంశం అయితే శివుడు సంహారం యొక్క అంశం, బ్రహ్మదేవుడు సృష్టి యొక్క అంశం. ఆ భేదం మీరు సృష్టించుకున్నారు. అండ్ యూ స్ప్రెడ్ దాట్. దట్స్ అ డ్యామేజింగ్ థింగ్ టు డూ. అంటే యూఆర్ డైరెక్ట్లీ డిస్మిస్సింగ్ దాట్ రామేశ్వర శివలింగం రాముడు చేయలేదు. రాముడి సాత్విక పూజ చేశాడు. అంటే రాముడు సాత్విక పూజ చేస్తే రాముడు సాత్వికుడు అవుతాడా? హౌ ఫూల్ ఇస్ దాట్ ఇస్. నా చిన్నజీర స్వామి ఆయన కట్టిన విగ్రహం ఉంది కదమ్మా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ఈక్వాలిటీ ఐ థింక్. సో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సో అది కట్టినప్పుడు ఆయన ఏమన్నారంటే, గల్లీకి ఒక జగద్గురు ఉన్నారు. రామానుజుడు గల్లీకి ఒక జగద్గురు ఉన్నారు. ఈ కాలంలో గల్లీకి ఒక జగద్గురు ఉన్నాడు, కానీ రామానుజుడు మాత్రమే జగద్గురు. ఎందుకంటే ఆయన వెంకటేశ్వర స్వామి గురువు అని చెప్పారు. రామానుజుడు వెంకటేశ్వర స్వామికే గురువు అని చెప్పారు. ఓకే. ఈశ్వరుడికి గురువు ఉన్నట్టు చరిత్రలో ఏ ప్రమాణం లేదు. వెంకటేశ్వర స్వామికి గురువు ఉండేంత అర్హత రామానుజుడికి లేదు. ఇప్పుడు మీరు చెప్తుంటేనే వింటున్నాను ఈ స్టేట్మెంట్. అసలు ఆయన క్లిప్పింగ్ ఉందమ్మా, మీరు ఈ క్లిప్పింగ్ ప్లే చేయండి వీడియో మధ్యలో. హౌ కెన్ యూ సే దాట్? సో దట్ ఈస్ నాట్ ప్రేజింగ్ ఈశ్వర, దట్ ఈస్ ప్రేజింగ్ యువర్, అంటే మీ ఆ సంప్రదాయంలో ఆయన ప్రేజ్ చేసుకోవడానికి మీరు ఈశ్వరుని కూడా వాడుకుంటారా? ఓకే, మన గొప్ప చెప్పుకోవడానికి దేవుని కూడా వాడుకుంటున్నాం. స్థల పురాణంలో ఎక్కడుందమ్మా వెంకటేశ్వర స్వామి రామానుజ దగ్గర నేర్చుకున్నాడా? అది వెంకటేశ్వర స్వామిని మీరు ప్రేజ్ చేస్తున్నారా, రామానుజాన్ని మీరు ఎత్తేస్తున్నారా? అంటే ఒకళ్ళని ఎత్తేయడానికి ఇంకొకళ్ళని అనాలా? అంటే మీరు ఈ ఒక్క స్టేట్మెంట్లో యూ హ్యావ్ క్రిటిసైజ్ జగద్గురు ఆదిశంకరాచార్య, యూ హ్యావ్ క్రిటిసైజ్ వెంకటేశ్వర స్వామి, అండ్ యు ఆర్ డిస్మిస్సింగ్ రామేశ్వర శివలింగం. అండ్ మీరు చేసినందుకు మీ బృందం అంతా ఇదే పని చేస్తుంది. సో ఈజ్ ఇట్ అ గుడ్ థింగ్ ఫర్ హిందూయిజం? ఇప్పుడు మేము అడుగుతున్నామమ్మా, చరిత్రలో ఇక్కడ ఒక గురువుకి విగ్రహం కట్టినప్పుడు, ఒక దేవాలయం కట్టినప్పుడు దానికి ఒక ఆగమ శాస్త్రం ఉంటుంది. ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణం జరగాలి. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా నిర్మాణం జరిగితే అక్కడ జరిగేది అనర్థాలే. ఆగమ శాస్త్రం వాస్తుశాస్త్రం ప్రకారం, ఈ వాస్తు కూడా ఆగమ శాస్త్రంలో ఒక పార్ట్. ఈ వాస్తుశాస్త్రం ప్రకారం గురువుని ఎప్పుడు ఉత్తర ముఖాన కూర్చోబెట్టాలి శాస్త్రం, నార్త్ ఫేసింగ్. దక్షిణ వైపు ఉంటాయి దేవుళ్ళ విగ్రహాలు. ఎగ్జాక్ట్లీ. సో తూర్పు వైపు ఎప్పుడు లేదు, సారీ ఉత్తరం వైపు ఎప్పుడు లేదు. ఐదర్ తూర్పు ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఆర్ దక్షిణ ముఖాన. సో ఫర్ ఆత్మజ్ఞానం, వేదాంత అభ్యాసం చేసేటప్పుడు ఆత్మజ్ఞానం కోసం మనం దక్షిణామూర్తికి దండం పెడతాం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి ఈజ్ ద వన్ హూ గివ్స్ అస్ నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్. ఈశ్వరః గురుః ఆత్మ ఇది మూర్తి భేద విభాగినే. ఈ భేదాలని తొలగించి అద్వయ జ్ఞానాన్ని ప్రసాదించేది దక్షిణామూర్తి. దక్షిణామూర్తి ఈజ్ ఫేసింగ్ సౌత్. దక్షిణశ్చ అసౌ మూర్తిశ్చ దక్షిణామూర్తి. అండ్ దెన్ 2 minutes. సో సారీ, వెస్ట్ అండ్ నార్త్ సైడ్ పెట్టరు ఎప్పుడు కూడా దేవుడి ముఖాలు. ఈస్ట్ అండ్ సౌత్ డైరెక్షన్స్ లో ఉంటాయి. ఈస్ట్ డైరెక్షన్ ఏంటి, సౌత్ డైరెక్షన్ ఏంటి, విల్ గెట్ ఇన్ టు దాట్. శాస్త్రంలో 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి శ్రేయ, ఒకటి ప్రేయ. ఒకటి అభ్యుదయ, ఒకటి నిశ్రేయస్. ఒకటి ధర్మార్థ కామం, ఇంకోటి మోక్షం. సో అభ్యుదయం అంటే ధర్మార్థ కామం. 4 పురుషార్థాలు ఉన్నాయని మీకు చెప్పాను, ధర్మ అర్థ కామం. సో అందరు భక్తులు ఒకటి కాదు. ఒకడు ధర్మానికి పోతున్నాడు, ఒకడు అర్థానికి పోతున్నాడు, ఒకడు కామ పురుషార్థం కోసం పోతున్నాడు. కామ పురుషార్థం ఏం తప్పు కాదు. నేను చాలా ఎక్కువ కోట్లు సంపాదించేయాలి, పెద్ద బంగ్లాలు కట్టుకోవాలి, పెద్ద భూములు కొనుక్కోవాలి, పెద్ద కార్లు తిరగాలి, నా పిల్లలు పెద్ద స్కూల్, ఇవన్నీ కామ పురుషార్థం. శాస్త్రం సాధన ఇస్తుంది కామ పురుషార్థం ఎట్లా పొందాలి. శాస్త్రం ఇస్ నాట్ సేయింగ్ యు ఆర్ అన్ఫిట్. కామ పురుషార్థం కూడా పొందు. అర్థ పురుషార్థం అంటే రోటీ కపడా మకాన్, అంటే బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్. హౌ డు అచీవ్ దాట్? Shastra gives a means for that. So Shastra is not saying, generalizing, అందరు అన్ని చేయండి. నో, నీకు అర్థ పురుషార్థం కావాలా నువ్వు ఇచ్చే. ఓకే, ఎవరికి ఏది కావాలో అది చేయి. అది. సో బేస్డ్ ఆన్ పురుషార్థ కర్మ ఇస్ టాక్డ్ అబౌట్, నాట్ బేస్డ్ ఆన్ ఎనీథింగ్ ఎల్స్. సో ఇక్కడ 2 రకాలు ఉన్నప్పుడు మనం కావాల్సింది మనం పొందడానికి ధర్మ అర్థ కామ అభ్యుదయ, దానికోసం మనం భగవంతుణ్ణి
మనం వెస్ట్ ఫేస్ చేస్తాం, అప్పుడు భగవంతుడు ఈస్ట్ ఫేస్ చేసి మనకి ఇస్తాం. ఈస్ట్ రిప్రజెంట్ సన్ ఆల్సో. సో దిస్ ధర్మార్థ కామ. వెరస్ వన్ హూ హెస్ అచీవ్డ్ ఎవ్రీథింగ్, దీనికి ఒక శ్లోకం ఉన్నది, యదా తే మోహ కలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. 2వ అధ్యాయం. అంటే వైరాగ్యం పొందిన వ్యక్తి. మోహ కలిలం అంటే రోజీ పిక్చర్ ఆఫ్ లైఫ్. అంటే when we are studying BTech or degree, that kind of stage of life మనం ఉన్నప్పుడు, అంటే in our 19-20 we think life లో ఏదో సాధిస్తాం, ఏదో we can మనం అన్ని చేయొచ్చు, మనం చాలా చేయొచ్చు. ఒక సినిమాలో అంటాడు కదా ఆయన, రావు రమేష్ గారు, కాంప్రమైజ్ అంటాడు. అట్లా. సో స్లోలీ యూ స్టార్ట్ కాంప్రమైజింగ్, రియలైజింగ్ దాట్ యు ఆర్ లిమిటెడ్. సో మనం వీ కైండ్ ఆఫ్ సెటిల్ ఫర్ లైఫ్. అరే ఇది ఉంది చాలు, ఇంకా నేను దీనికంటే ఎక్కువ చేయలేను అనే ఒక స్టేజ్కి వచ్చేస్తాం, రిటైర్మెంట్ స్టేజ్కి. ఇట్స్ లైక్ అ హెల్ప్లెస్ స్టేజ్ ఆఫ్ లైఫ్ వేర్ యూ సే ఇనఫ్, నేను ఇంకా దీనికంటే ఎక్కువ నేను చేయలేను, ఇది ఉంది రావే. కొడుకుకి చెప్తారు, లేకపోతే పాపకి చెప్తారు, అమ్మ ఇంత సంపాదించా, దీనిలో నువ్వు పెళ్లి చేసుకుంటావు, చేసుకో, అమెరికాకు పోతావు, నా దగ్గర అయితే ఇంత ఉన్నది, నేను బతుకున్నంత వరకు నాకు ఇంత కావాలి, మిగిలింది మీరు ఏమైనా చేసుకోండి అంటారు. దాట్స్ అ స్టేజ్ ఆఫ్ లైఫ్. సో ఇఫ్ దట్ ఆ స్టేజ్ ఆఫ్ లైఫ్, ఆ వైరాగ్యం జనరల్లీ రిటైర్మెంట్కి వస్తుంది జనాలకి. బట్ సమ్ పీపుల్ గెట్ ఇట్ వెరీ ఎర్లీ ఆల్సో. ఆ నిర్వేదం ఏంటంటే మోహ కలిలం బుద్ధి వ్యతితరిష్యతి. అంటే మనసు ఎప్పుడైతే ఆ రోజీ పిక్చర్ ఆఫ్ లైఫ్ నుంచి జరిగిపోయింది, ఓ లైఫ్ అనేది మనం, ఇట్స్ నాట్ అ సో రోజీ వరల్డ్, లైఫ్ ఇస్ దిస్, ఇంతే జీవితం, ఇంతే, సినిమాల్లో చూపించినట్టుగా ఉండదు, ఇది రియల్ అనేసి అని, ఇంతే, దీనికంటే ఎక్కువ ఏం లేదు. ఇప్పుడు డబ్బు ఎంత ఆనందం ఇస్తుంది అంతే ఇస్తుంది. ఎక్కువ డబ్బు ఉంటే ఎక్కువ ఆనందం రాదు. డబ్బు అనేది ఒక లెవెల్ వరకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. దట్ ఓన్లీ మనీ కెన్ గివ్. ఇప్పుడు డబ్బులు ఉంటే మంచి బట్టలు వేసుకుంటాం, మంచి ఇంట్లో ఉంటాం, మంచి కారు కొనుక్కుంటాం, పిల్లలు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వతాం. అది లేకపోతే రాదు. సో డబ్బు ఓన్లీ కెన్ గివ్ యూ దట్ సాటిస్ఫాక్షన్, బట్ ఇట్ కెనాట్ ఫుల్ఫిల్ యువర్ ఇన్నర్ నీడ్ ఆఫ్ బీయింగ్ ఫుల్. సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ ఆ కంపారిటివ్ అవతలో లేనోని చూస్తేనే మన దగ్గర ఉంది అంతవరకు, దట్స్ ఓన్లీ థింగ్ దట్ ఇట్ క్యాన్ గివ్. సో వెన్ సమ్వన్ హెస్ అండర్స్టూడ్ దాట్ అండ్ సీ దట్ నాకు ఉన్న పర్స్యూట్స్, ఏ పర్స్యూట్లో కూడా నిజంగా ఆ ఇన్నర్ ఫుల్ఫిల్మెంట్ అనేది నాకు దొరకట్లేదు. ఏదో ఒక్క ఫుడ్ ఐటమ్ చెప్పండి, అది ఇంకా తినేస్తే నేను సెటిల్డ్, లేదు రోజు తినాలి, ఇది కూడా ఏ భోగం అంతే. ఇప్పుడు జనరల్గా 10th క్లాస్ పిల్లోడ్కి 7th క్లాస్ పిల్లోడ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మనం చిన్నప్పుడు 7th బోర్డు ఉండే, 7th బోర్డ్ ఎగ్జామ్. సో 7th బోర్డు అప్పుడు ఏమంటుండే, అరే 7th బోర్డు మంచిగా రాయరా నీ లైఫ్ సెట్ అంటుండే. సరే 10th వస్తాడు, 10th అప్పుడు ఏమంటారు, అది ఒక్క 10th గట్టెక్కించి నీ లైఫ్ సెట్. అంటే అమ్మాయిలు మంచి అదే అమ్మాయిలు కాదు, ఇది ఓన్లీ కొంచెం శరార్థి బాయ్స్ ఉంటారు, అబ్బాయిలు జర అల్లరి చేసేవాళ్ళు. 10th ఒక్కటి చేయరా బాబు చాలా, సరే 10th అయిపోయింది. వాళ్ళు ఇంటర్ కూడా అదే సంతో, ఇంటర్ అయినా అరే ఒక్క డిగ్రీ అయినా బీటెక్ అయినా మంచిగా చాలు, ఇప్పుడు జాబ్ వస్తుంది. ఈ జాబ్ లో కూడా ఇదే నడుస్తూనే ఉంటుంది లైఫ్. దేర్ ఇస్ నో సెటిల్మెంట్. యూఎస్కి వెళ్ళరా చాలు నీ లైఫ్ సెటిల్ అంటారు, జాబ్ కొట్టు సెటిల్ అంటారు. ఆ సెటిల్మెంట్ అనేది ఎప్పుడు రాదు. సెటిల్మెంట్ ఈజ్ వాట్ యూ, సెటిల్మెంట్ అంటే మనకి ఏం కావాలంటే, ఇది చేశాక ఐ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్. ఇస్ దట్ స్టేజ్ కమింగ్ by anything, by consuming anything, by going to some place, by meeting some person. You love ante ide kada. So the guy thinks that, guy or girl thinks that ee manishi na jindagi lo vaste, na life lo vaste, na life set and up set ane avvadu eppudu avvadu. So after you marry, then you have kids, and then you work for kids, and then kids pedaga ainaka, it just goes on. They have to get married and everything. మళ్ళీ దానికి వస్తా, ఇంతే నా లైఫ్. సెట్ లేదు. సో ఆ సెట్ ఎట్లయితుంది? సో శాస్త్ర సేస్ శ్రోతవ్యస్య శ్రుతస్య చ బుద్ధి వ్యతితరిష్యతి. ఎప్పుడైతే నువ్వు చూడగలుగుతున్నావు అంటే, ఎన్నో శాస్త్రం కూడా ఎన్నో కర్మల గురించి చెప్తుంది. ఓ ఆ తీర్థక్షేత్రం పో, ఈ పూజ చేయి, పుత్ర కామేష్టి, స్వర్గేష్టి, ఈ ఎష్టి, ఆ ఎష్టి అంటే నువ్వు ఏమేమి పొందాలో, స్వర్గంలో ఈ భోగాలు ఉన్నాయి, ఆ భోగాలు ఉన్నాయి, ఎన్ని చెప్తుంది. బట్ యు ఆర్ నో లాంగర్ క్యారీడ్ అవే బై ఆల్ దీస్ స్టేట్మెంట్స్ అండ్ యు సీ దాట్ నాకు కావాల్సింది మోక్షం ఇప్పుడే. ఐ వాంట్ టు బీ ఫ్రీ. To this person Bhagavad Gita is talking to. Bhagavad Gita is a knowledge of moksha. Yad జ్ఞాత్వా అమృతం అశ్నుతే. తెలుసుకోవడంతోనే మనిషి అమృతత్వం పొందుతాడు. 13వ అధ్యాయం. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతం అశ్నుతే అనాదిమత్ పరం బ్రహ్మ నసత్తన్నాసదుచ్యతే. ఈ పరం బ్రహ్మ అంటే ఈశ్వరుడు తెలుసుకునేది. ఈశ్వరుడు అనుభవం అనేది అనుభవించేది కాదు. జనరల్గా అందరూ ఏం చేస్తున్నారు, ఈ ఆధ్యాత్మిక మార్గంలో అందరం
ఈశ్వరుడు అనుభవం ఎట్లా చేయాలి, ఈశ్వరుని ఎట్లా సాక్షాత్కారం చేసుకోవాలి. కానీ ఈశ్వరుడు శాస్త్రం ఏం చెప్తున్నాడు, నన్ను తెలుసుకో, ఉన్న అన్ని రూపాలు నేనే అని తెలుసుకో అంటున్నాడు. అది ఎప్పుడు, వెన్ ఆర్ యు అన్ అధికారి ఫర్ దట్, వెన్ యూ హ్యావ్ వైరాగ్యం, నిర్వేదం తదా గంతాసి నిర్వేదం. ఎప్పుడైతే లైఫ్ ఇంతే, ఇక ఎన్ని చేసినా ఏం అయ్యేది లేదు, ఇది తెలుసుకోవాలి అని ఎవరైతే గురువు దగ్గరికి వెళ్తాడో వాడు తెలుసుకుంటాడు. రైట్. అయితే ఇప్పుడు మీరు మాట్లాడిన మాటల్లోంచి నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. వైరాగ్యం ఒకటి, భగవద్గీత ఒకటి. భగవద్గీత గురించి తీసుకుంటే అసలు భగవద్గీత ఒక రిలీజియన్కి సంబంధించిన ఒక స్పిరిచువల్ బుక్గా చూడాలా, లేకపోతే కొంతమంది అంటూ ఉంటారు నీ లైఫ్ గురించి తెలుసుకోవడానికి నువ్వు భగవద్గీత చదువు, ఇట్స్ అ లైఫ్ టర్నింగ్ బుక్ అని చెప్తారు, లైఫ్ స్కిల్స్ నేర్పించే బుక్ అని అంటారు. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ రేపు పోరాటం చేస్తున్నారు, భగవద్గీత చాప్టర్స్ అనేవి పిల్లలకి స్కూల్లో పెట్టాలి, లెసన్స్గా ఉండాలి అని అనేసి అని అంటూ ఉన్నారు. అయితే భగవద్గీత స్టార్ట్ చేయాలి అన్న భగవద్గీత ఎవరు చదవాలి, ఏ విధంగా చదవాలి అని అంటారు? సో ఫస్ట్ టు అడ్రస్ ద బేసిక్ క్వశ్చన్, అసలు భగవద్గీత అనేది ఏం బుక్? వాట్ ఇస్ దిస్ భగవద్గీత? ఇస్ ఇట్ అ రిలీజియస్ టెక్స్ట్? ఇస్ ఇట్ సమ్ టెక్స్ట్ ఓన్లీ ఫర్ హిందూస్? వాట్ ఇస్ దిస్ టెక్స్ట్? సో భగవద్గీత ఇస్ అ వేదాంతిక్ టెక్స్ట్. ఇది 90% ఎవరికి తెలియదు ఈ మాట. భగవద్గీత అనేది ఒక వేదాంతం. మనం తెలుగులో ఏంటంటే మనం కొంచెం వేదాంత అంటే కొట్టి పడేస్తాం, ఆ వేదాంతి ఇదంతా వేదాంతం ఇదంతా అట్లా అంటాం. ఇందాక మీరు అన్నారు కదా వైరాగ్యం అని, ఆ స్టేజ్ లో అవసరం వస్తుంది అమ్మమ్మలకి తాతలకి తప్ప, ఇప్పుడంతా మనకు అవసరం లేదు. కానీ నేను విన్నది ఏంటంటే మా నాన్నగారు కూడా చెప్పేది, ఒక్క చాప్టర్ చదవండి రోజు కంపల్సరీ అని చెప్తూ ఉంటారనమాట. అంటే మీరు అదేదో దేవుడి పుస్తకం లాగా చదవద్దు, ఒక స్టోరీ బుక్స్ ఇవి మీరు చదువుతూ ఉంటారు కదా అక్కడ ఉన్న, అవన్నీ పక్కన పెట్టి ఇది రోజు చదవండి. మీకు లైఫ్లో ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, లేకపోతే ఏదైనా కష్టం వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి మా నాన్న చెప్తూ ఉంటారు. కానీ ఇంట్లో అవి ఎప్పుడు అలా ఉండడం తప్ప చదవడం అనేది చాలా తక్కువ. సో యా, కమింగ్ టు ద పాయింట్, పిల్లలు ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి? రీసెంట్గా చూసినట్టయితే కనుక సచ్చిదానంద స్వామీజీ గారు నిజంగా యుఎస్లో పెద్ద కన్సర్ట్ పెట్టారు. అలాగే ఎంతో మంది 10,000 మంది పిల్లలు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు అంటున్నారు. అది రియలీ బిగ్ థింగ్. అది ఎక్కడ కూడా డిస్కస్ చేయడం జరగలేదు. సో ఇలా అలవాటు అవ్వాలి అని అంటే కనుక ఏం చేయాలి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి? ఇది మంచిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మంచి క్వశ్చన్ వేశారు మీరు. ఈ భగవద్గీత అనేది ఒక వేదాంత గ్రంథం. వేదాంతం అంటే ఉపనిషత్తులు. సో ఇప్పుడు వేదాలలో 2 భాగాలు ఉన్నాయమ్మా. ఎవరైతే వైదికులు అంటారో మనకి ఏం తెలుసు అంటే జనరలీ ఉట్టి వైదిక కర్మ చేయడమే వైదికం అని మనకు తెలుసు. బట్ వైదికంలో 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ప్రవృత్తి మార్గం, ఇంకోటి నివృత్తి మార్గం. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు అభ్యుదయ అంటే ధర్మ అర్థ కామాలు పొందడానికి ప్రవృత్తి మార్గం, దానికి వేద పూర్వభాగం ఉంది, కర్మ మార్గం. నివృత్తి మార్గానికి అంటే మోక్షం పొందడానికి, అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు దక్షిణామూర్తి, కాళికా అమ్మవారు, హనుమంతుడు, ఆంజనేయ స్వామి, వీళ్ళందరూ సౌత్ ఫేసింగ్ దేవతలు. వాళ్ళు ఇచ్చేది అభయం అంటే మోక్షం. దే ఆర్ డైటీస్ ఫర్ మోక్ష. సో ఈ మోక్షం ఎలా పొందాలంటే వేద అంతభాగం. వేద అంతభాగం అంటే వేదంలో చివరి పార్ట్ ని వేదాంత అంటారు. ఇది కూడా జనరల్గా తెలియదు, లైక్ నాట్ సో కామన్లీ నోన్, ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ స్టడీడ్ నో దిస్. సో వేదాంత ఈస్ అ ఎండ్ పోర్షన్ ఆఫ్ వేదాస్ విచ్ ఇస్ అ సెపరేట్ టెక్స్ట్. వేదాన్ని మొత్తం క్యూములేటివ్గా చూడమమ్మ, 2 భాగాలుగా చూస్తాం. సో ఇది ఏంటంటే ధర్మ అర్థ కామి ఈజ్ అ అధికారి ఫర్ దిస్, వెరస్ హియర్ అ వైరాగి ఈజ్ అధికారి ఫర్ వేదాంత. అండ్ ఫర్ దిస్ పర్సన్ సన్యాస ఈస్ అలౌడ్. ఫర్ దిస్ పర్సన్ దేర్ ఇస్ నో రూల్ టు డూ వేద కర్మ. అగ్నిహోత్రం చెయ్యాలి, నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే అనే రూల్ లేదు. వైరాగ్యం పొందిన వాడికి యద్ అహరేవ విరజేత్ తద్ అహరేవ ప్రవ్రజేత్. ఆయనకి ఇల్లు లేదు, భార్య లేదు, కుటుంబం లేదు, అమ్మ నాన్న ఏం లేదు, ఆయన అన్ని విడిచిపెట్టే ఎక్సెప్షన్ శాస్త్రం ఇచ్చింది. కానీ ఆదిశంకరాచార్యులు గారు చెప్పినట్టుగా మరి నువ్వు అన్ని నీ లైఫ్ లో ఒక్కొక్క స్టేజ్ ని నువ్వు పాస్ అవుతూ వస్తేనే నువ్వు దేనికైనా అర్హుడివి అని అనేసి అని అంటారు కదా. అక్కడ ఆయన ఇంకోటి కూడా చెప్తారు. ఆయన ఏమంటారు అంటే జనరల్ ఆర్డర్ ఏంటి, బ్రహ్మచర్యాద్ గృహీ భవేత్, గృహీ భూత్వా వనీ భవేత్, వనీ భూత్వా ప్రవ్రజేత్. గృహస్థాశ్రమం లేనిది అసలు ఎందుకు? అదే నేను అదే చెప్తున్నా. ఒక నార్మల్ ఆర్డర్ ఏంటంటే బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. నేను చెప్పినట్టు వేదాల్లో 2 భాగాలు ఉన్నది. ఒకటి కర్మ ఉపాసన భాగం, ఇంకోటి జ్ఞాన భాగం. అది వేదాంతం. ఇప్పుడు ఈ కర్మ ఉపాసన అనేది బ్రహ్మచరి, గృహస్థి, ఇది కర్మ ప్రధాన ఆశ్రమాలు. ఉపాసన ప్రధాన ఆశ్రమాలు వానప్రస్థాశ్రమం. నెక్స్ట్ అంటే అప్పట్లో మనం కొన్ని సినిమాల్లో కూడా చూపిస్తారు, రాజు అన్ని విడిచిపెట్టి అడవిలోకి వెళ్ళిపోతాడు, అది వానప్రస్థం.
అది ఉపాసన ప్రధాన ఆశ్రమం. ఆ ఉపాసన ప్రధాన ఆశ్రమం వని అయినాక ఒక వేదాంత విద్య నేర్పించే గురువు దొరికితే ఆయన సన్యాసం ఇస్తాడు, ఇచ్చి నేర్పిస్తాడు. దట్స్ అ జనరల్ ట్రెండ్. బట్ దేర్ ఇస్ అన్ ఎక్సెప్షన్. బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత్ అంటే డైరెక్ట్ బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి సన్యాసాశ్రమంకి వెళ్ళాలి అనే ఒక విధి ఉంది. ఎవరికి? వైరాగికి మాత్రమే, అందరు కాదు. ఓన్లీ ద వన్ హూ వాంట్స్ ఇట్. వైరాగి అంటే ఎవరు? నాకు ఇది కావాలి, ఐఎమ్ వెరీ క్లియర్. ఇప్పుడు మనం ఇందాక అన్నాం నిర్వేదం, ఆ పర్సన్ కి వేద కర్మ విధి లేదు. వాళ్ళనే గురువులుగా చూస్తూ ఉన్నామా మనం? మన హిస్టారికలీ శుక మహర్షి, మన ఆదిశంకరాచార్య గారు, గౌడపాదాచార్య, గోవిందపాదాచార్య గారు, వీళ్ళందరూ అంట్లోనే ఎవరు మన పరంపర అంతా మనకు సన్యాస పరంపరనే ఉంది వేదాంతంలో. సో కమింగ్ బ్యాక్, మీరు అన్నారు ఇప్పుడు పిల్లలకి భగవద్గీత నేర్పడం అనేది ఎలా చూస్తామంటే, సనాతన ధర్మంలో 4 పురుషార్థాలు ఉన్నాయని మనం చెప్పాం. ఈ 4 పురుషార్థాల్లో అంతిమ పురుషార్థం మోక్ష పురుషార్థం. మోక్ష పురుషార్థం అనేది పరమ పురుషార్థం అంటాం, ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద లాస్ట్. ఇక అది ద అల్టిమేట్, అంటే దానికి మించిన వేరే లేదు. అల్టిమేట్లీ అందరూ అక్కడికి పోవాలి. ఆకాశాత్ పతితం తోయం సాగరం ప్రతి గచ్చతి అంటే ఆకాశం నుంచి వచ్చిన వాన నది రూపంలో పోయి లాస్ట్ ఎక్కడ కలవాలి? ఓషన్లోనే కలవాలి. సేమ్ అందరు లాస్ట్ ఎక్కడ పోవాలంటే ఆ పరమాత్మని చేరుకోవాలి, అందరు అంతే. సో ఇప్పుడు మన పూర్వీకులు కూడా, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వృద్ధ వ్యవహారం అంటారు. అంటే పెద్దవాళ్ళు మనకు చిన్నప్పటి నుంచి మన అమ్మమ్మలు, బామ్మలు, తాతలు మనకేం ఇవే నేర్పిస్తుంటారు, ఈ హింట్స్ ఇస్తుంటారు మెల్లగా, ఈ మహాభారతం నుంచి, రామాయణం నుంచి. అండ్ వాళ్ళు ఒకటే కన్సిస్టెంట్గా చెప్తారమ్మా, దేవుడు సర్వతా వ్యాపించున్నాడట. మీరు ఈ భారతదేశంలో ఏ కోణం వెళ్ళి ఏ ముసలాయనైనా ముసలి అవ్వనైనా ఇట్లా అడగండి, మా దేవుడు ఎక్కడ అంటే, మరి ఉన్నదంతా ఈశ్వరుడే. అంటే ఈ జ్ఞానం అనేది ఆ ఏజ్లో వాళ్ళకి వృద్ధ వ్యవహారంలో మనకు అందిస్తారు. సో ఈ పిల్లలకి భగవద్గీత నేర్పడం అనేది భగవద్గీత పరమ పురుషార్థం కోసం. సో మీరు బీజం వేస్తున్నారు. సో దట్ గివ్స్ దట్ బీజ, సో దాట్ ఇప్పుడు లైఫ్లో మనం అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటుంది. సో యూ నో దాట్ మై గోల్ ఇస్ మోక్ష. సో ఇక్కడ డౌన్ వచ్చినంత మాత్రాన యూ కృంగి కుషించిపోయి, ఇప్పుడు ఏమవుతుంది మనకి విద్య ఏం లేనప్పుడు, సో ఇంత డౌన్ అయిపోతామంటే వీ నీడ్ అ థెరపిస్ట్, వీ నీడ్ సమ్ మెడికేషన్ టు పుల్ అస్ అప్. బట్ మెడికేషన్ రియల్లీ రూయిన్స్ అవర్ లైఫ్. ఈ సైకలాజికల్ మెడికేషన్ ఇస్ అ వెరీ హార్మ్ఫుల్ థింగ్. That's a different topic altogether, but that's not going to help you. People think that there's a magic pill. There's no magic pill for life. Slow and steady wins the race అంటారు. అంటే రోజు భగవద్గీతను అభ్యసించి, అండ్ భగవద్గీతను అభ్యసించడానికి ఫస్ట్ గురువు కావాలమ్మా. అందుకే గురువు కంటే ముందు ఫస్ట్ మూలం చదవడం, ఇలా గణపతి సచ్చిదానంద గారు చేసినట్టు పారాయణ చేయడం, ఫస్ట్ ఆ వర్డ్స్ నోట్లో తిరగాలి భగవద్గీత. తర్వాత మనకి ఆ జిజ్ఞాస వస్తుంది, అరే దీని అర్థం ఏంటి? పరం బ్రహ్మ జ్ఞేయం అంటుంది, జ్ఞేయం అంటే తెలుసుకోవాలంటుంది. మరి నేనేం చేస్తున్నా? నాకు అదే కావాలని తెలిసినప్పుడు నేనేం చేస్తున్నా? ఫస్ట్ నీకు ఒక ఆలోచన అనేది వస్తే ఆటోమేటిక్ గా చదవడం స్టార్ట్ చేస్తే అప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది వెరీ గుడ్ బీజ టు గివ్ దట్ సీడ్. ఆ సీడ్ మనం వేయాలి పెద్దలుగా, అది మన బాధ్యత. మనకి ఎందుకులే అన్నట్టు నిర్లక్ష్యంగా అట్లుంటే మనకి ఎందుకు ఇక భగవద్గీత ప్రమాణం చేయడం ఎందుకు? చేయకండి. నమ్మకం లేకపోతే ఏం చేస్తాం ఇక? పీపుల్ స్ప్రెడ్ లైస్ అబౌట్ భగవద్గీత. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఏంటి, హిందూ రూపంలోనే లైస్ స్ప్రెడ్ చేస్తారు, భగవద్గీత మీద అబద్ధాలు స్ప్రెడ్ చేస్తారు. ఇప్పుడు నాస్తికులు ఏంటి, మేము నమ్మమని అంటారు. బట్ మనం వీఆర్ టాకింగ్ అబౌట్ నాట్ అబౌట్ దీస్ టూ పీపుల్, వీఆర్ టాకింగ్ అబౌట్ పీపుల్ హూ ఆర్ రియలీ హ్యావింగ్ శ్రద్ధ. సో ఇట్స్ అ వెరీ గుడ్ సీడ్ టు సో ఇన్ కిడ్స్ heads about Bhagavad Gita, about the existence of such a Shastra, and people dedicate their life to understand Bhagavad Gita. It took me around 3.5 years to study Bhagavad Gita from my Guru. And I taught it for around 4 years, from 2021 to 2024 ending. I have taught Bhagavad Gita with Shankar Bhash. And I started second time again. So Bhagavad Gita is not ordinary. Life dedicate jala. Then you'll understand. Parama Purushartha. అంత సూపర్ఫిషియల్ కాదు. సో ఆ సీడ్ అనేది అందరి ఇంట్లో పడాలి. అందరు భగవద్గీత నేర్పడం, కంఠస్థం చేయడం మెల్లగా. లైక్ డోంట్ హరీ అప్. ఒకటే 700 శ్లోకాస్ ఉన్నాయమ్మ, 2 లైన్స్ చదువుకుంటూ వెళ్తాం. ఎవ్రీడే 5 శ్లోకాస్, గుడ్ టార్గెట్. రైట్. సో వెరీ గుడ్ ఈవెంట్ డన్ బై స్వామీజీ, అండ్ వి సపోర్ట్ సచ్ ఈవెంట్స్. పూజలు, హోమాలు, యజ్ఞాలు చేసేవాళ్ళు చేస్తుంటారమ్మా, బట్ భగవద్గీతని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మన స్పిరిచువల్ స్టోరీస్ కానీ లేకపోతే వేదాల్లో, పురాణాల్లో కొన్ని దేవుడి లీలలు విన్నప్పుడు కూడా మనకి ఏమని ఉంటుంది అని అంటే కనుక, వాళ్ళు
పుత్రులు కావాలి అంటే పుత్రకామేష్టి యాగం అని, లేకపోతే వర్షాలు కురవాలి అంటే ఖరీదు. ఇలా ఏవో కొన్ని చెప్పేవాళ్ళు. అండ్ ఇప్పుడు కొన్ని మంత్రాలు ఇవ్వడం కానీ, పరిహారాలు చేయడం కానీ అడుగుతుంటారు. కానీ ఎన్ని ఇచ్చినా ఎన్ని చేసినా కానీ ఈ జనరేషన్ పిల్లలు కదా, తొందరగా అయిపోవాలి అని అన్న ఉద్దేశం ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే కనుక, ఒకవేళ వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు అవ్వకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, లేకపోతే కనుక ఇంకా ఏదో ఇతరితర ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటుంది. సో వాట్ అకార్డింగ్ టు యూ, లైక్ ఏం చేస్తే ఈ జనరేషన్ పిల్లలకి ఎగ్జాక్ట్గా సొల్యూషన్ దొరుకుతుంది? మంత్రాలు, పరిహారాలు, లేకపోతే యాగాలు ఇలాంటివి అంటే వినరు కదా. సో ఏం చెయ్యాలి అని అంటారు? సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ స్టేజ్ వైజ్ అమ్మా, ఇప్పుడు భగవద్గీత అనేది మనం అభయం, ఇది అభయం ఇచ్చే శాస్త్రం. అంటే వేదాంత శాస్త్రం ఎవడైనా అభయం ఇస్తుంది. ఇప్పుడు ఈ అభయం అనేది మనం పొందాలంటే నహి నహి రక్షతి డుక్రుంకరణే, అంటే లాస్ట్ మినిట్ వచ్చేసి నాకు ఈరోజు నేను లో ఫీల్ అయినా, సో ఐ సే శాస్త్ర కమాన్ గివ్ మీ అభయం అంటే అట్లా ఇవ్వదు. గురుకు వచ్చి నాకు ఇక ఐఎమ్ ఫీలింగ్ వెరీ లో, కమ్ టీచ్ మీ అంటే దట్స్ నాట్ హౌ ఇట్ ఇస్ డన్. యూ కమిట్ యువర్ లైఫ్, విల్ గెట్ అభయం. దర్ ఇస్ అ ప్రాసెస్. ఇప్పుడు వెయిట్ లాస్ కూడా సడన్గా నాకు ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేసుకుంటే డయాబెటీస్ అని వెళ్ళింది అనుకోండి, నేను వెయిట్ సపోజ్ ఐఎమ్ ఓవర్ వెయిట్ అండ్ ఐ గెట్ టెస్టెడ్ డయాబెటీస్. ఇప్పుడు సడన్గా పోయి నేను 10 కిలోలు తగ్గిపోవాలి 1 monthలో అంటే అవ్వదు. దర్ ఇస్ అ లైఫ్ స్టైల్ చేంజ్. స్లోలీ గ్రాడ్యువలీ యూ వర్క్ ఆన్ అ గోల్. ఎనీ గోల్ ఇస్ టు బి అచీవ్డ్ బై స్మాల్ బేబీ స్టెప్స్ టేకెన్ consistently, day after day, day after day, week after week, month after month, year after year. You'll reach every goal. Financial goal, health-wise goals, and even spiritual goals. There is no instant solution. Spirituality doesn't give any instant relief. So, ఆ instant కోసమే చాలా మంది pills, the psychological pills అని, they think psychology has a solution. There's no solution for psychology. Psychology doesn't offer any solution. So, psychology points out, okay, మీ పేరెంట్స్ వల్ల నువ్వు ఇట్లా ఉన్నావు అని, it shifts the blame. The core issues అని ఒకటి తీసుకొచ్చి, this is because of your parents అని Sigmund Freud ఐడియాలజీ అది. ఇట్స్ అ Sigmund Freud సైకాలజీలో ఇది ఒక సిస్టమ్. ది షిఫ్ట్ ద బ్లేమ్. ఇప్పుడు మనకు కూడా జ్యోతిష్ శాస్త్రంలో చూస్తే ద బ్లేమ్ విచ్ ఐమ్ బీటింగ్ మై సెల్ఫ్, దట్ ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్, నేను తప్పు చేసిన, నాకెందుకు ఇలా అయింది, దట్ బ్లేమ్ ఇస్ షిఫ్టెడ్ టు ద గ్రహ, మూమెంట్ ఆఫ్ గ్రహ. అక్కడ గ్రహాలు అక్కడ మారాయి కాబట్టి నీకు ఇట్లా అవుతుంది అని మనం బ్లేమ్ ఇస్ షిఫ్టెడ్ బేస్డ్ ఆన్ అ కాస్మిక్ సైన్స్. ఇట్స్ అ కాస్మిక్ శాస్త్రం. సేమ్ విత్ వాస్తు శాస్త్రం ఆల్సో. The blame is shifted, saying that the north you have raised it, the south low it's a depression in the south, there's a depression in the west, so you feel whatever you feel, you're going through whatever you're going through. So shifting of blame. So shifting of blame also doesn't solve the problem. Solving of the problem is understanding I am ever one with my Lord, the Creator, who is in the form of everything. In recognizing my unity with the Lord, the problem solves. So ఇది వన్ డే అయ్యేది కాదు. This takes a lifetime. సో ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి, అంతేగాని ఏ గుడి పూజారినో లేకపోతే ఎవరినో మనం అప్రోచ్ అయినంత మాత్రాన ఇవన్నీ అయిపోతాయి పరిహారాలతో మాత్రం కాదు. క్విక్ ఫిక్స్. ఇప్పుడు చింతకాయలు రాలుతాయి, ఇప్పుడు మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అంటే అర్జున ఆల్సో అర్జునుడిని the context of Bhagavad Gita is Arjuna was very confident and Krishna was driving his chariot. Arjuna says, Krishna అక్కడ తీసుకెళ్ళు, వీళ్ళ ఈ బ్యాటిల్ ఫీల్డ్ మధ్యలో తీసుకెళ్ళు, ఐ వాంట్ సీ బోత్ సైడ్స్. కృష్ణ సేస్ ఓకే తీసుకెళ్తాను. తీసుకెళ్ళి అక్కడ ప్లేస్ చేసిండు చారియట్. ప్లేస్ చేస్తే అర్జున్ అటు చూశాడు, ఇటు చూశాడు. He saw Bhishma Pitamaha, Dronacharya, all his cousins on one side, his brothers on this side, and destruction. The war's outcome is destruction. People are going to die. My people are going to die. And he sat down. Yeah, listen. Then Krishna tries many means by saying, get up Arjuna, klaibyam asmagam of partha, naitatvayupapadyate, ksudram hrudaya daurbalyam, tyaktva uttishta parantapa. He says, no, klaibyam, this is not a manly thing to do. Get up, fight. The kirti radu. Ksudram hrudaya daurbalyam, weakness of a heart, give up. Tyaktva uttishta le ante lesaledu. And then he says, then Arjuna says, వీళ్ళని చంపినాక ఏదైతే భోగాలో ఈ రాజ్యం వస్తుందో రుధిర ప్రతిక్తాన్ అంటే దే ఆర్ ట్రైంటెడ్ విత్ దట్ బ్లడ్. ఐ కాంట్ ఎంజాయ్ దాట్. అండ్ హి సేస్ కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యత్ శ్రేయస్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. సో భగవాన్ కృష్ణ ట్రైస్ టు వేక్ హిమ్ అప్. అరే నువ్వు మంచోవు, నువ్వు పెద్ద బాహుబలివి,
He says you are పరంతప అంటే పరాన్ శత్రువుని తాపయతి అంటే నువ్వు వీళ్ళందరినీ ఒక ఆట ఆడుకునేటోని శత్రువులని లే మహాబాహో చాలా పెద్ద ఆర్మ్స్ ఉన్నవాడివి నువ్వు చాలా గ్రేట్ ధనంజయతి నువ్వు ఇంత అది అని చెప్తే లేస్తలేడు. సో ఆల్ స్మాల్ quick fix solution are tried by Bhagavan Krishna. Then Arjuna is asking, I don't think that anything will solve my problem. నిర్వేదం, అదే నిర్వేదం. మోహ కలిలం అంటే ఏదో భోగం ఉంది అనుభవించేది, ఎక్కడికో పోవాలి, ఏదో సాధించాలనేది లేదు. సురాణం అపిచాధిపత్యం, ఏదో స్వర్గం పోయి ఏదో సాధించాలనేది కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. He says, శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. And he's saying that yat shreyas syat nishchitam bruhi tanme. నిజంగా నాకు శ్రేయస్, నేను మీకు చెప్పిన శ్రేయ ప్రేయ రెండు మార్గాలు, ధర్మార్థ కామ మోక్ష. నాకు ఆ శ్రేయస్ కావాలి, ఐ వాంట్ శ్రేయస్. నిశ్చితం, నాకు ఖచ్చితంగా ఇది అని నాకు నేర్పియండి. శిష్య తేహం, నేను మీ శిష్యుడిని, మీ శరణం కోరుతున్నా. ప్రపన్నం షాధిమాం, నేర్పియండి నాకు. That's the first time Arjuna looks at Bhagavan Krishna as a guru. And that appudu Bhagavan Krishna starts Atma Jnana Upadesha. Ashochan and Vashochasto. And goes on for 17 chapters. And the first chapter exclude chesi, I'm talking about the second chapter and then goes on. The Upadesha starts from second chapter. So 2 to 18, the 17 chapters. So quick fix anedi ledu. You have to commit yourself and edo low vachinappudu edo pondalani ledu. When, like I'll give an example. There are two different type of people. Both get the same experience in life. Both get some, in the teenage there is a breakup phase, and in the jobs you may lose your job, and there's something happening, some natural event, so people die, or some dirgha rogam ante. So there in Shastra they talk about these events. Dirgha rogi nashtaya rajyaha. Someone who lost money, lost things, got into debt. Dirgha rogi, who's suffering for a long time. So this also can give vairagya. But one person resorts to some means which are damaging for one's health, like alcoholism, smoking, drugs, or some other depression kind of things. But the other person can go to a guru. So ikkada manam andaka adigam pillalaki enduku nerpiyalani, aa beejam unnavadu guruni ఆశ్రయిస్తాడు. Okay. So the kid should know, right, where to go. So know how. అంటే ఇప్పుడు పెద్దలు అలా చేశారనుకోండి, ఇప్పుడు మనకు బాధ వచ్చింది, మా ఇంట్లో బాధ వచ్చినప్పుడు ఒక గుడికి వెళ్తాం. సో దాట్స్ అ గుడ్ థింగ్ టు డూ. సో యూఆర్ సెటింగ్ అ రైట్ ఎగ్జాంపుల్. సో యువర్ కిడ్ వెన్ హీ గ్రోస్ అప్, వెన్ హీస్ సాడ్ or when he's very low, he go to guru or go to a temple, go to some ashram, try to learn shastra. That's what it is for. శాస్త్రం ఉన్నది దానికి. రైట్. సో నో హౌ అంటే తెలియాలి. ఇప్పుడు పిల్లలకు కూడా తెలియాలి. సో సంస్కారం ఉన్న పిల్లలు అంటాం. అందుకే సంస్కారం అంటే ఈ బీజం ఉంది, ఒక గురువు డైరెక్షన్ లో వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళింది. సో దే నో. సో దీస్ పీపుల్ విత్ సంస్కార tend to have the same life experience as others, but they move on, they use it for their spiritual pursuit. Right. So when you use that, this event which is a low event, ante edaithe event ayinదో manaku nachaledo, that is used for kalyanam. Okay. So it's used for moksha. So that's a very good thing to do. That's how it is for. That's what it is for. That's what spirituality is for. So to answer the second question, ఇప్పుడు మన దగ్గర 4 వర్ణాలు ఉన్నాయమ్మా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సో దిస్ ఇస్ అ మోడల్. ఇది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. సో భగవద్గీత అనగానే ఇంతకు ముందు కొన్ని ఇయర్స్ బ్యాక్, అంటే ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ రీసెంట్గా అని చెప్పుకోవచ్చు, మనం ఎవరన్నా చనిపోయి వెళ్తున్నారు అని అంటే కనుక వాళ్ళ దగ్గర భగవద్గీత పెట్టేవాళ్ళు, పుట్టినవాడు గిట్టక తప్పదు ఇలాంటివి వింటూ వచ్చేవాళ్ళు. అండ్ తర్వాత కొంచెం మానేసారు అనుకోవచ్చు, కొన్ని పాటలు ఏవో పెడుతున్నారు, ఆ 4 పాట అలా ఇలా. అండ్ ఒక్కొక్కసారి కొంతమంది ఇళ్లలో భగవద్గీత పోస్టర్ ఉన్నా కానీ అమ్మో పెట్టద్దు యుద్ధం అయిపోతుంది అని చెప్పి భగవద్గీత పోస్టర్ తీయించేస్తూ ఉంటారు. ఇది ఎందుకని జరుగుతుంది అంటారు? అలా పెట్టడం వల్ల నిజంగానే అలా యుద్ధాలు అవుతాయా ఇంట్లో? అది జస్ట్ ఒక మిత్ అంతేనా ఏంటి? దీని గురించి ఏమంటారు? సో ఫస్ట్ క్వశ్చన్ అమ్మా, దట్ భగవద్గీత అనేది ఓన్లీ డెత్ సినారియోలో పెడతారు, ప్లే చేస్తారు. పుట్టిన వాడికి మరణం తప్పదని, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచే స్టార్ట్ చేసి పెడతారు, ముందరంతా ఇక్కడ ఏది పెట్టరు. ఎందుకు పెడతారు అంటే ఇప్పుడు పరమ పురుషార్థం అనేది తెలుసుకోకుండా పోతాం అందరం. లైక్ దాట్స్ హౌ ద ట్రెండ్ ఆఫ్ సొసైటీ ఇస్. మనం పరమ పురుషార్థం వరకు మనం చేరుకోం. ధర్మార్థ కామ, ధర్మ వరకు కూడా రాం, అర్థకామాలనే
ఆల్ ఆర్ లైఫ్స్ ఆర్ ఎవాల్వింగ్. ఎన్ని కోట్లున్నా ఏమున్నా పీపుల్ జస్ట్ గో ఆన్ స్పెండింగ్ దర్ లైఫ్ ఓన్లీ బిట్వీన్ దీస్ పురుషార్థాస్. ఆ ధర్మ పురుషార్థం రావడం గ్రేటే, దాని తర్వాత మోక్ష పురుషార్థం రావడం అనేది ఇంకా ఇట్స్ అ బిగ్ స్టెప్ అప్. సో అందరికి ఆ అవకాశం కూడా దొరకదు. ఇది శ్రీకృష్ణ పరమాత్మని చెప్తారు, బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అంటే ఆఫ్టర్ సో మెనీ రౌండ్స్ ఆఫ్ బర్త్ అట్ ది ఎండ్ నీకు ఆ జిజ్ఞాస కలుగుతుంది భగవంతుడిని తెలుసుకోవాలని. అప్పటివరకు యూ విల్ ఫీల్ లైక్ ఇదే రోజీ పిక్చర్, లైక్ నాట్ జస్ట్ ఇన్ దిస్ లైఫ్ బట్ నెక్స్ట్ లైఫ్ ఆల్సో పీపుల్ సే ఐ వాంట్ మై నెక్స్ట్ లైఫ్ టు బి దిస్ అని. దే ఆల్ హ్యావ్ వేరియస్ వాట్ ఎవర్ రీజన్స్, బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ రీజన్స్ దే వాంట్ టు ఎక్స్పీరియన్స్ సంథింగ్ in this world or in the higher world, paraloka, ihaloka, paraloka, any loka I want something. So ఇప్పుడు they realize that అప్పుడే అయిపోయింది ఆ లైఫ్, లైక్ ఇట్స్ సో ఆ ఇన్స్టెంట్ వైరాగ్యం వస్తుంది అనమాట. దీన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. సో శ్మశాన వైరాగ్యం is a very temporary phase when you lose someone or someone is diagnosed with cancer or something like that. You lose that kind of hope in life and you see intena ani just temporary అనిపిస్తుంది. It's not that permanent vairagam kaadu, but that can lead to a vairagam. So if you use that situation well and you can go to a guru and you can understand this knowledge, so this needs commitment. ఈ జ్ఞానం అనేది ఉట్టిగా ఐ విల్ డూ ఎవ్రీథింగ్ అండ్ ఐ ఆల్సో పర్స్యూ నాలెడ్జ్ అనేది అవ్వదు. ఐదర్ ఇది పర్స్యూ చేయి, అది పర్స్యూ చేయి, రెండు పడవల్లో కాలు పెడతా అనేది నడవదు. అంటే మీరు జాబ్ చేసుకోండి కానీ ఈ శాస్త్రం వినాలి. యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. వితౌట్ స్పెండింగ్ టైమ్ జస్ట్ ఎప్పుడో వీక్లీ వన్స్ అట్లా అంత నడవదు. ఎవ్రీ డే యూ లిసన్ టు అ గురు అండ్ యూ డూ యువర్ జాబ్ ఇఫ్ యువర్ గురు టీచర్స్ యూ దట్ వే. దట్స్ హౌ ఐ టీచ్. సో ఐ టీచ్ ఎవ్రీ డే. నా స్టూడెంట్స్ ఒకటే చెప్తాను, మీరు క్లాస్ అటెండ్ అవ్వండి ఎవ్రీ డే చాలు, అండ్ లెట్స్ లీవ్ ఇట్ టు మీ. సో 4-5 years they will travel with me. I'll teach the complete shastra without withholding any information. Okay. That's how my style, that's how I was taught. My guru is Swami Dayananda Saraswati ji from Manekati, Coimbatore, Arsha Vidya Gurukulam. So that's how I was taught there. I teach the whole thing with grammar. So this is my style. So second thing ఏంటంటే ఇప్పుడు భగవద్గీత ఫోటో పెట్టుకుంటే గొడవలు అవుతాయి అని కొంతమంది చిట్కాలు ఇస్తారు అన్నమాట. ఇట్లా మనకు రెమెడీలు ఇచ్చేటోళ్ళు గురువులు అయిపోయారు. ఇప్పుడు భగవద్గీత నేర్పిస్తారు రానాయన అంటే నువ్వేం స్వామి నువ్వేం నేర్పిస్తావు గీత, మాకు ఇన్స్టెంట్ కావాలి చెప్పు, నాకు ₹1,00,000 అప్పు ఇప్పుడు అర్జెంట్ కావాలంటే దట్ ఐ కాంట్ డూ దాట్. సో ఈ ఇన్స్టెంట్ క్విక్ ఫిక్స్ వాళ్ళు ఫేమస్ అయిపోయారు గురువులాగా. చిట్కాలు, ఇప్పుడు తీసి చిట్కాలు ఏంటంటే నువ్వు ఫ్రైడే ఇది చేయి, సాటర్డే ఇది చేయి, ఇది ఇచ్చేది, ఈ ఫోటో తీసి ఇక్కడ వేరే ఫోటో పెట్టు, ఈ వాల్కి గ్రీన్ కలరే బ్లూ కలరే అని అంతా ఆల్ ఇప్పుడు చిన్న చిన్న చిట్కాలు చిన్న చిన్నదే సొల్యూషన్ ఇస్తుంది. దే డోంట్ గివ్ పర్మనెంట్ సొల్యూషన్. సో భగవద్గీత ఫోటో పెడితే మీ ఇంట్లో గొడవలు అవుతున్నాయి కదా అని ఏదో అంటారు. ఇప్పుడు అమ్మ ఐ టెల్ యూ స్మాల్ థింగ్. ఇప్పుడు పెళ్ళికి ముందు ఏం చేస్తారంటే జాతకాలు తీసుకెళ్తారు, ఇది కలుస్తున్నాయి ఆ స్వామి అని ఎవరు ఒకరు గురువుకి చూపిస్తారు, ఆస్ట్రాలజర్. సో ఇప్పుడు ఆస్ట్రాలజర్ బ్లైండ్ అమ్మ, యూ డోంట్ నీడ్ మచ్ ఆఫ్ అ విద్యా ఫర్ దిస్. చూసి వీళ్ళకి బాగా కొట్లాట్లయితే అండి ఆయన మీ ఇష్టం అని వదిలేయండి. ఆయన this thing you tell to every couple who's going to be married, everyone will fight. It is psychological. There's something called psychological transference. After marriage people tend to fight. That's how the institution is. కొట్లాడుతున్నంత మాత్రాన వాళ్ళేం they are being a good couple by fighting. Because if someone is not fighting, that means they are not spending enough time with each other. Exactly. Because the more time you spend, you tend to find ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి, అన్నీ ఉంటాయి. So basically marriage is an institution where both are looking at each other to solve my problem. Like the girl, the wife thinks వీడు నా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఉన్నాడు. The boy thinks the girl is for solving my problem. So both are object of each other. Whereas our experiences, I am a subject. I'm not an object. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నా, you're దృశ్య, you're looking at me, I'm దృశ్య. But I myself, I'm a drik, I'm a seer. I don't see, there's a confusion. Nenu object etlaita. And the answer for this is, when mother father themselves have not solved your problem, how can a spouse solve? Exactly. This is a stage called vairagya. When you see that, ఈ పర్సన్ ని చేంజ్ చేయడం, ఈ పర్సన్ ని కంట్రోల్ చేయడం, ఈ పర్సన్ ని మొత్తం లైఫ్ ఇట్లా పట్టుకొని ఉంచడం అని నేను చెప్పినట్టు వినాలని. బోత్ ఆఫ్ దెమ్, నాట్ వన్. ఇవాళ రేపు బోత్ నడుస్తుంది. దేర్ ఇస్ నో మేల్ షావనిజం గోయింగ్ ఆన్. సో దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు సాల్వ్ మై ప్రాబ్లమ్. అదేదో నాకు ఇన్స్టెంట్ ఒక ఈగో ట్రిప్ ఇస్తుంది, వీడిన మాట వింటుండో లేక ఈమె నా మాట వింటుందో, బట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు సాల్వ్ మై ప్రాబ్లమ్. సో మనం ఆ వైరాగ్యం గురించి మాట్లాడినప్పుడు వి టాక్డ్ అబౌట్ ఈవెంట్స్ ఇన్ లైఫ్, ప్రొఫెషన్,
అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యారేజ్ యూ లుక్ ఎట్ ద పర్సన్. ఈ పర్సన్ని చేంజ్ చేయడం నా జీవితంలో నాకేం ఒరగదు నా లైఫ్. సో పీపుల్ సే నేను పెళ్లి చేసుకున్నాక నాకు వైరాగ్యం వచ్చిందంటే దాట్స్ హౌ ఇట్ ఇస్ సపోజ్ టు కమ్. మ్యారేజ్ ఇస్ నాట్ ఫార్ లివింగ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. మ్యారేజ్ ఇస్ ఫర్ యూ టు లివ్ లైఫ్ అండ్ సీ దాట్ చేంజింగ్ దిస్ పర్సన్ విల్ నాట్ సాల్వ్ మై ప్రాబ్లమ్. ఇట్స్ ఫర్ వైరాగ్యం. ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వేద పూర్వభాగ, ఈ కర్మకాండం ధర్మార్థ కామ పురుషార్థాల గురించి మాట్లాడే శాస్త్రం, ద పర్పస్ ఆఫ్ దాట్ ఇస్ వైరాగ్యం ఓన్లీ. This is made very clear in the first sutra of Brahma Sutra. Athato Brahma Jignasa. Brahma Jignasa అంటే బ్రహ్మను తెలుసుకునే ఇచ్చ అనేది వైరాగ్యం. అదే వైరాగ్యం. ఆ వైరాగ్యం అనేది అతహ అంటే దేర్ ఆఫ్టర్, అంటే ఎప్పుడు, దేని తర్వాత అంటే ఒక జీవితం అనుభవించాక, తెలుసుకున్నాక, ఇందులో ఏం లేదని తెలుసుకున్నాను. అంటే ఇది ఏదో చేస్తే ఏదో పొందుతూనే వచ్చేది కాదు, ఇది తెలుసుకోవడంతోనే వచ్చేది నా ఫుల్ఫిల్మెంట్, నేనెవరో తెలుసుకోవడంతో వచ్చేది అనేది వైరాగ్యం. So that's how marriage is for. So people fight it. That's how it is to be. So you tell a blank prediction. అసలు మీకు చాట్ చూడడం కూడా రాదు, చూసి చెప్పండి కొట్టుకుంటారా. అప్పుడు ఆవిడ అంటారు, ఇప్పుడు ఫోన్ చేశారు పెళ్ళి నాకు ఫోన్ చేసి, అమ్మ మాకు కొట్లాట్లు అవుతున్నాయి అంటే ఆయన ముందే చెప్పాడు జ్యోతిష్కుడు. ఇట్లా నేను చెప్తున్నా కదా, మెనీ పీపుల్ హ్యావ్ సెపరేటెడ్ బికాస్ ఆఫ్ దిస్. సో ఇవన్నీ ఊరికి కల్పించినవి తప్ప నిజంగా క్విక్ ఫిక్స్ లేదండి. పెట్టుకుంటే మటుకు భగవద్గీత పెట్టుకుంటే ఈ చాటు చూసి మీరు కొట్టుకొని చూస్తారు, అందరు కొట్టుకుంటారండి. ఇప్పుడు కష్టాలు, ఇప్పుడు ఒకటి ఫేస్ చూసి నువ్వు జీవితంలో చాలా కష్టపడతావురా అని చెప్పారు అనుకోండి, ఇక వాడు లైఫ్ అంతా ఆలోచిస్తారు, నాకు కష్టాలు వచ్చేస్తున్నాయి. ఆయన చెప్పాడు ముందు కష్టాలు అందరు పడతారు, ప్రతి ఒక్క చిన్నదానికి కూడా ఇంకా అక్కడికి. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. చెప్పుకోనోడికి లేదనుకోని మనం అనుకుంటాం, వాడు నిన్ను చూసి అరే అమ్మ నాకు కూడా ఉందిరా బాబు అని. ఇట్స్ ఈగో ట్రిప్. అంటే వాడు సఫర్ అవుతున్నది, సరే మనం మంచిగా ఉన్నామని మనం ఒక ఈగో ట్రిప్లో ఉంటాం. బట్ ఎవ్రీ వన్ సఫర్స్, ఎవ్రీ వన్ ఫైట్స్, ఎవ్రీ వన్ హ్యాస్ ఇష్యూస్. సమ్ పీపుల్ సే, సమ్ పీపుల్ డోంట్ సే. సో దిస్ ఇస్ అ రాంగ్ అప్లికేషన్ ఆఫ్ ఆస్ట్రాలజీ. ఇఫ్ యూ సే గొడవ అయితే అందరికైతే గొడవ, దట్స్ రాంగ్. సో డోంట్ కనెక్ట్. ఇప్పుడు ఆ భగవద్గీత ఫోటో ఉన్నది, అది కూడా కనెక్షన్. యూ కనెక్ట్ దాట్ అండ్ సే మీ అందరికి గొడవ అయితే, అది లేకపోయినా అయితే గొడవ. దాట్స్ హౌ ద స్వభావ ఆఫ్ ద మైండ్ ఇస్. ద మేకప్ ఆఫ్ ద సైకలాజికల్ మేకప్ ఇస్ లైక్ దాట్. So you impose issues on each other and you fight. So you fight with your parents, parents fight with the kids, they fight with neighbors. రోడ్డు మీద పోతే పక్క రోడ్తో కొట్లాడతారు, షాప్ పోతే షాప్ కీపర్తో కూడా అయితే. సమ్ ఆర్ ది అదర్ ఇన్స్టెన్స్, కొంతమందికి ఫ్రీక్వెంట్ అయితే కొంతమందికి ఫ్రీక్వెంట్ అవ్వవు. ఒక్కొక్కసారి మన తప్పు ఉంటుంది, ఒకసారి అవతల తప్పు ఉంటుంది. బట్ దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. రైట్. అయితే భగవద్గీత మేము ఎక్కువ చదవలేము, కానీ మాకు ఒక 4 lines లేదా ఒక చాప్టర్ ఏదైనా సజెస్ట్ చేస్తారా? ఇప్పుడు ఉండే జనరేషన్ పిల్లలకి నిజంగా మాకు లైఫ్ మీద సీరియస్నెస్ రావాలి, లేకపోతే కనుక మేము ఏదన్నా ఒకటి అచీవ్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ఏ చాప్టర్ చెప్తారు? 18th చాప్టర్లో ఒకటే శ్లోకం, యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. ఇది మీరు స్క్రోల్లోనూ ప్లే చేయండి, ఆ నంబర్ పెట్టి. దీని అర్థం ఏంటంటే, నేను మీకు స్వకర్మణ అని ఇంతకుముందు చెప్పాను, అంటే నీ కర్మను చేసుకో, ఇది కర్మ సిద్ధాంతం. యూ డూ యువర్ డ్యూటీ యాజ్ అ వర్షిప్ టు ద లార్డ్. ద ఆల్టర్, ఇప్పుడు గుడిలో ఆల్టర్కు విగ్రహం, ఇక్కడ విగ్రహమే ఈ జగత్ రూపంలో ఉంది ఈశ్వరుడు. యతః ప్రవృత్తి భూతాన, అందరూ వచ్చిన సోర్స్. ఇప్పుడు కబీర్ ఏమంటాడు, కహాసే ఆయా కహా జాओगे ఖబర్ కరో అప్నే తనకి. అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏడకపోతావు చనిపోయినాక, దీని గురించి ఆలోచించావు అనుకో, వచ్చేది వైరాగ్యం, ఏం చేయలేవు. యూ విల్ స్టాప్ ఆల్ దిస్, లైక్ లైఫ్లో క్లారిటీ వస్తుంది, నేను ఏడు నుంచి వచ్చినా అంటే. సో ఒకసారి అట్లా ఆలోచిస్తే శాస్త్రం ఏం చెప్తుంది, నువ్వు ఈశ్వరుడు నుంచి వచ్చావు. యతః ప్రవృత్తిర్భూతానం, మళ్ళీ ఈశ్వరుడు ఎక్కడున్నాడు? ఎక్కడ లోకంలో ఉన్నాడా? ఏనా సర్వం ఇదం తతం, అణువులో వ్యాపించున్నది ఈశ్వరుడే. సర్వం ఇదం తతం వ్యాప్తం. మళ్ళా అణువులో ఉన్న వ్యాపించిన ఈశ్వరుడు నా నుంచి భిన్నంగా ఉన్నాడా? సర్వం అన్నప్పుడు ఏనా సర్వం ఇదం తతం, సర్వం అన్నప్పుడు am I excluded? am I standing apart from సర్వం? దెన్ అది సర్వం కాదు. సర్వం అంటే ఆల్. ఇప్పుడు ఈ టేబుల్ మీద ఉన్నవన్నీ నాకు అంటాం అంటా అనుకోండి నేను, అంటే అందులో ఏమైనా ఎక్స్క్లూడ్ అయిందా? ఆల్ అన్నప్పుడు ఆల్ స్టూడెంట్స్ గెట్ అప్ అంటారు టీచర్. డస్ దట్ ఎక్స్క్లూడ్ సమ్వన్? ఆల్ విల్ నాట్ ఎక్స్క్లూడ్ ఎనీవన్. సో ఈవెన్ యూ ఆర్ ఇంక్లూడెడ్. అండ్ దెన్ విత్ that awareness of ఈశ్వర, యూ ప్లే యువర్ రోల్. ఇప్పుడు ఈ రోల్ కూడా నాకు ఎవరిచ్చారు? ఇప్పుడు నేను ఏడు నుంచి వచ్చినా నేను ఎంక్వైరీ చేస్తాను, ఈ రోల్ నాకు ఎవరిచ్చారు? ఇప్పుడు రోల్ ఆఫ్ అ సన్, నేను మా అమ్మ నాన్నకి నేను కొడుకుని, నాకు ఈ రోల్ నేను మెడిటేట్ చేసి
నేను ఒక కొడుకులా అవ్వాలి, నాకు ఈమె తల్లిగా అవ్వాలి, ఈమె తండ్రిలా అవ్వాలి అని నేను ధ్యానం చేశానా? నేను సృష్టించానా? ఇవ్వబడింది. ఎవరిచ్చారు? యతః ప్రవృత్తి భూతానాం, ఈశ్వరుడు. ఈశ్వరుడు ఇచ్చాడు. వాట్ యుర్ చూసింగ్? ఆర్ యూ చూసింగ్ టు లిసన్? ఇప్పుడు నేను మీ చెవులు ఉన్నాయమ్మా, మీరు నా మాట వినొద్దు. లిసన్ టు ఎయిర్ మూవింగ్ అరౌండ్, వాయు. లిసన్ టు ద వేవ్స్, సౌండ్ ఆఫ్ వేవ్స్ అంటే మీరు వినగలుగుతారా? హూ ఇస్ డైరెక్టింగ్ యువర్ ఇయర్స్? అంటే ఇట్స్ నాట్ యువర్ చాయిస్. ఇప్పుడు వినడానికి మీ చాయిస్ లేదు. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, లుక్ ఎట్ నయాగరా ఫాల్స్ అంటే ఐ ఏబుల్ టు సీ దాట్? ఇది ఎవరి వశంలో ఉన్నది? నీ వశంలో లేదు, ఈశ్వరుడు వశం. ఆ ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు? అన్నింటల్లో ఉన్నాడు. సో యు ఆర్ విత్ ఇన్ ఈశ్వర. సో అప్పుడు మీ డ్యూటీ ఎవరు ఇచ్చారు? ఈశ్వరుడు ఇచ్చారు. యాజ్ అ సన్, యాజ్ అ ఫాదర్, యాజ్ అ హస్బెండ్, యాజ్ అ వైఫ్, యాజ్ అ స్టూడెంట్, యాజ్ అ టీచర్, యాజ్ అ సిటిజన్ ఆఫ్ అ కంట్రీ. These all roles are given to us by Ishvara. So here మీరు ఇంతకుముందు రిజిస్ట్రేషన్ టాపిక్ కంటిన్యూషన్, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ మోడల్ ఈ జమానాలు లేదు. మనకు పుట్టి జాతి తప్ప, మనం ఈ ఇంట్లో పుట్టామనే తప్ప nothing is coming down, because that system was a Vedic system where duties were exchanged. నేను ఈ పని చేస్తాను, నువ్వు ఆ పని చేయి, in exchange. That was a system that time. So I don't need to plow my field, so someone will plow my field, I will do my karma. So that was a system. But nowadays we are living in a different system. It's a democratic India. So here ikkada varnam అనేది పెద్ద caste system అనేది పెద్ద రోల్ ప్లే చేయట్లేదు nowadays. And we are a fast moving country where we are looking at the West, we are looking at USA, capitalist free trade policy. So we want free trade. Free trade అంటే నేను ఈ ఫోన్ కొంటా, తక్కువ కొంటా, ఎక్కువ కమ్ముతా, free trade, పైసలు ఇచ్చి. So everything is for money. Monetization is the ultimate goal of everything. Right. In any field you are in the system. Either you are a part of giving your service and getting money, or you are selling something and getting money. You're buying, selling, getting money. But ultimately we all live because of money. Right. We are not sharing any service. So ikkada ee Vedic model మనం ఎట్లా చూడాలంటే, Vedic model ఇప్పుడు లేదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే దాని బేస్డ్ కర్మలు లేవు. సో వెరీ వెరీ రిలేటబుల్ మోడల్ టు లుక్ అట్ మై ఓన్ కర్మ. ఇప్పుడు నేను ఏం కర్మ చేయాలి? పీపుల్ ఆస్క్. ఇప్పుడు నేను ఇంట్లో పుట్టాలి, లేకపోతే సంథింగ్, వాట్ షుడ్ ఐ డూ, వాట్ కర్మ షుడ్ ఐ డూ, ఏ మంత్రం జపం చేయాలి? భగవద్గీత ఇస్ సేయింగ్ స్వకర్మణ. ఇప్పుడు ఈ స్వకర్మణ అని చెప్పింది కదా, ఈ స్వకర్మ ఎట్లా నిశ్చయం అవుతుంది? పురుషార్థం. నాకేం కావాలి? అర్థ ధర్మ కామ మోక్ష, వాట్ ఐ వాంట్. So Swakarma decides based on that. Right. Based on the role. ఈ రోల్ తీసుకున్నాం అనుకోండి, there is no one excluded. ఇప్పుడు మీకు స్టార్టింగ్ చెప్పిన ఆర్థోడాక్స్ ఇంకా ఫ్రీ వర్షిపర్స్ అంటే నార్మల్గా వర్షిప్ చేసేవాళ్ళు, మోడర్న్ వర్షిపర్స్. ఈ భేదం అనేది మనకి స్వకర్మ తీసుకొస్తే ఈ భేదం ఉండదు. బికాస్ ఎవ్రీ వన్ ఇస్ డూయింగ్ ద డ్యూటీ యాజ్ అ వర్షిప్ టు ఈశ్వర. రైట్. సో నా వర్షిప్ గ్రేట్, నీ వర్షిప్ తక్కువ, భేదం ఉండదు. ఎవ్రీ వన్ ఇస్ ఇన్క్లూడెడ్ హియర్. దేర్ ఇస్ నో ఉచ్చ నీచ భేదం. ఎవ్రీ రోల్ is equally important. So you do your role as a worship to Lord. ఇదే కర్మ సిద్ధాంతం. అప్పుడు సిద్ధిం విందతి మానవ అని చెప్పారు. సో ఈ వాక్యం ఒక్కటి చాలు. ఇప్పుడు మీరు దేవుడి దగ్గర కూర్చొని స్తోత్రాలు చదివే కంటే ఈ మీనింగ్ అర్థం చేసుకొని ఒక్క శ్లోకం చదవండి. యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమప్యర్చ సిద్ధిం విందతి మానవ. 1 చాప్టర్ కాదు, 1 వర్డ్స్ కెన్ చేంజ్ అవర్ లైఫ్. రైట్. సో నేనెవరు, ఏంటి, ఎక్కడున్నాను, ఏ దేవుడు అనేది వదిలిపెట్టేసి ఫస్ట్ నీ డ్యూటీగా నువ్వు దేవుడికి సరెండర్ అయిపో, అంతే. మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు. అదే మెయిన్ అమ్మా, అదే మెయిన్. రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా మీరు ఎంతో ఓపిక్గా ఇన్ డీటెయిల్ చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే.